ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు. 6 గ్యారంటీలు అవి అన్నీ ఫేక్. దీనిపైన పెద్ద కౌంటర్స్ ఇనిపేయలేమని పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఇదే ఉంది. మీరు కూడా కొంచెం బీఆర్ఎస్ సోషల్ మీడియాకి కొద్దిగా అవుతున్నట్టున్నది. కుత్బుల్లాపూర్ యూత్ కాంగ్రెస్ అంటే అక్కడ వినిపించే పేరు దొర అరుణ్ గారు. అంత మహనీయుడైన మహాత్మా గాంధీ గారి పేరుని మన్రేగా నుంచి తొలగించారు. నా రక్తం మరుగుతుందండి, కొంచెమన్నా బుద్ధి ఉండాలి బీజేపీ నాయకులకి. సోషల్ కాజెస్ కోసం ఫైట్ చేయాలంటే వీ కుడ్ డూ దట్ ఇండిపెండెంట్, బట్ వై కాంగ్రెస్? నేను ఈ మతానికే అని చెప్పే పార్టీలో నేను కాంగ్రెస్ అట్లా చెప్పదంటారు. కాంగ్రెస్ ఎందుకు చెప్తుందండి? మరి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. 130 కోట్ల మంది దేవుళ్ళు ఉంటారు. వీళ్ళకో దేవుడు పెళ్లి చేసుకోనికో దేవుడు, తాగడానికో దేవుడు, తినడానికో దేవుడు. సో ఆ ట్రాప్లో పడకండి. నేను కాంగ్రెస్ యువతకి ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ గురించి ధర్నాలు ఎందుకు జరుగుతున్నాయి? కల్వకుంట్ల కుటుంబంలో ఉద్యోగాలు బీకితే మనకు ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు ఇందాక అప్పులు అంటారు కదా, గెలవక ముందు తెలియదు అన్న అప్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీ. బాబుమరుదులు లెక్క ఏదో నోటికి వచ్చింది చెప్తలే. ఆన్ రికార్డ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన రికార్డు చెప్తున్నా. మళ్ళీ మాటలు ఎందుకు వస్తున్నాయి అన్న? మళ్ళీ అప్పు పుడతలేదు, మన దగ్గర రెవెన్యూ పుడతలేదు అనుకుంటే మాటలు ఎందుకు వస్తున్నాయి? డెఫిషియట్ బడ్జెట్తో ఉన్నప్పుడు అప్పిచ్చేటోళ్ళు కూడా. మరి కేంద్రానికి ఇన్నిసార్లు ఎందుకు పోతాం? మరి గాంధీ ఫ్యామిలీకి కానీ రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వస్తే తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిపి వేసుకోనైనా ఆయనకి మేము బ్యాక్ బోన్ లాగా ఉంటామని అన్నారు. అదే కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణకి ఇవ్వచ్చు కదా అదే ఫండ్. నేను కూడా ఆయనకు అండగుంటా. రాష్ట్రానికి ఉండరా? రాష్ట్రానికి ఎందుకుందా? 1000-2000 కోట్లు కూడా ఇస్తాం. మా కష్టం. ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అవి అన్నీ ఫేక్. దీనిపైన పెద్ద కౌంటర్స్ ఇనిపేయలే మనకి పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఇదే ఉంది. మీరు కూడా కొంచెం అవుతున్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియాకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టున్నారు. ఒక లీడర్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే ఎవరిని ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద కాంగ్రెస్? అఫ్కోర్స్ రాహుల్ గాంధీ. ఎందుకు? నాయకుడు. నేను లీడర్ అంటే నేను లీడర్ అని చెప్పి జబ్బలు గుర్తుకునే లెక్కలు చాలా ఉంది అని చెప్పి మాట్లాడడం కాదు, బయటకు కూడా అవే కనిపిస్తాయి. మీరేమో అది మా వీక్నెస్ కాదు, అదే మా స్ట్రెంత్ అంట. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవంట, నమ్ముతారా మీరు? ఉన్నాయంటారు. నమ్ముతారా? కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయి. ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయి. నువ్వు అంత స్ట్రిక్ట్ ఉన్న వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుందా గవర్నెన్స్లో? ఏ ఇంప్లిమెంటేషన్ కాలేదు? హామీల గురించి అడుగుతుంది. అది ఏ హామీ కాదు. ఏ హామీ అయిందని కాన్ఫిడెంట్గా ఒక్క మంత్రి కూడా చెప్పరు ఈ హామీ అయిందని. జూబ్లీ హిల్స్లో కూడా సిట్టింగ్ సీట్ కదా బీఆర్ఎస్, మరి అక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలిచింది. 100 కోట్లు గుమ్మరిచ్చిరని చెప్పి టాప్ అంటాడండి కేటీఆర్. ఒక ఫార్మర్ మినిస్టర్ ఆయన బాడు కేటీఆర్ గాడు అట్లనే కూర్చుంది. మనతో ఈరోజు ఉన్నారు దొర అరుణ్ గారు. కుత్బుల్లాపూర్ యూత్ కాంగ్రెస్ అంటే అక్కడ వినిపించే పేరు దొర అరుణ్ గారు. అరుణ్ గారు నమస్కారం. అసలు పాలిటిక్స్లోకి ఎట్లా వచ్చారు? వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్? ఎందుకు రావాలనిపించింది? వై కుత్బుల్లాపూర్? వై కుత్బుల్లాపూర్ అంటే నేను కుత్బుల్లాపూర్ స్థానికుడిని. నేను పుట్టి పెరిగిందల్లా కుత్బుల్లాపూర్ కాబట్టి నేను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి రాజకీయాలు చేయడము, ప్రజాక్షేత్రంలో ఉండడము, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకోటి 2017 అప్పుడు నా స్టార్టింగ్ జర్నీ కాంగ్రెస్ తోటే. అది ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగం. ఆ తర్వాత మాకు ఇంటర్నల్ ఎలక్షన్స్ జరుగుతాయి పార్టీలో, యూత్ కాంగ్రెస్. ఇది నా రెండోసారి. సో మొదటిసారి కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు ఇతర కారణాల వల్ల, అదే నాకు స్టార్టింగ్ కాబట్టి ఆ ప్రక్రియ ఏందో కొంచెం కొత్త. సో మొదటిసారి ప్రధాన కార్యదర్శిగా అక్కడి నుంచి, ఆ తర్వాత నా గళాన్ని అంటే ప్రజాక్షేత్రంలో ఉన్న సమస్యలు విని దాన్ని మాట్లాడడం మొదలుపెట్టిన. సో మంచిగా మాట్లాడుతున్నాడు అరుణ్, ప్రజా సమస్యలపై మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటికి ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రజా సమస్యలపై మాట్లాడుతూ ఉన్నాడు. ఎమ్మెల్యే చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ ఉన్నాడు. అరుణ్ని ప్రోత్సహించాలి. ఒక యువకుడు యువ గళాన్ని
రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లాలని మా స్థానిక నాయకులు ప్రోత్సహించడం వల్ల నా గలాన్ని వినిపించుకుంటూ ఇంకా ఈ ప్రాసెస్లోనే నేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. వై కాంగ్రెస్ అండి? ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ మన వాయిసే మనం బయట పెట్టాలి, సోషల్ కాజెస్ కోసం ఫైట్ చేయాలంటే వీ కుడ్ డూ దట్ ఇండిపెండెంట్లీ, బట్ వై కాంగ్రెస్? కాంగ్రెస్ పార్టీ మనకి స్వతంత్రం తెచ్చిన పార్టీ. ఎంతో మహనీయులు, మనం మహాత్మా గాంధీ గారి నుంచి మొదలెడితే ఒక సరోజిని నాయుడు, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇట్లాంటి మహనీయులు ఉన్న పార్టీలో నేను ఉన్నా అని చెప్పుకోవడం చాలా గర్వంగా భావిస్తూ ఉన్నా. దాదాపు 140 ఏళ్ళ చరిత్ర గల పార్టీలో నేను ఉన్నందుకు నేను గర్విస్తున్నా. ఈ పార్టీ మన దేశానికి స్వాతంత్రం తేవడమే కాకుండా మనకి ఈ దేశం వదిలి వెళ్ళినప్పుడు మన దేశ పరిస్థితి ఏంది? తినడానికి తిండి లేని పరిస్థితులు, మనకున్న రీసోర్సెస్ అన్నీ బ్రిటిష్ వాళ్ళు తరలించుకుపోయారు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మన దేశం నంబర్ 3 స్థానంలో ఉంది కాబట్టి అది ముఖ్యంగా కాంగ్రెస్ అనే నేను చెప్తా. అయితే ఇలాంటి పార్టీలో ఉండడం తప్పేం కాదు కదా. అంటే ప్రజాస్వామ్యం ఎక్కువ, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, నాలాంటి యువతకి ప్రాధాన్యత ఉంటుంది. ప్రాంతాలు, భాష అనే విభేదాలు లేకుండా మంచిగా మాట్లాడుతున్నాడా, ప్రజాస్వామ్యంపై విలువలు ఉన్నాయా, ప్రజాక్షేత్రంలో ఉన్నాడా, ప్రజా సమస్యలపై మాట్లాడుతూ ఉన్నాడా, అది తీర్చే దిశగా ప్రయత్నిస్తున్నాడా అనేది చూసి పార్టీ ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఈ పార్టీలో నేను ఉన్నా. యువతకి బీజేపీ చూసుకున్నట్లయితే, మీరు కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు చెప్పారు, వేరే పార్టీలు ఎందుకు లేరు అనే ఆ విధంగా మీ క్వశ్చన్ ఉంది. బీజేపీ పార్టీ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తుంది. మీరు ఒకసారి బీజేపీ నాయకుల దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న వేయండి, జై శ్రీరామ్, పాకిస్తాన్, హిందూ, ముస్లిం, ఈ పదాలు లేకుండా మీరు రాజకీయం చేయండి. ఈ పదాలు లేకుండా మీ ప్రసంగాలు చెప్పండి. ఈ పదాలు లేకుండా మీరు ప్రజాక్షేత్రంలో వెళ్ళండి, చెప్పండి. ఈ పదాలు లేకుండా వాళ్ళ మనుగడ ఉండదు. బీజేపీకి ముందుకే కొనసాగదు, ఆ పార్టీయే ఉండదు. ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని విద్వేషాలు రెచ్చగొడుతూ వాళ్ళ పార్టీ ఈరోజు ముందుకు కొనసాగుతుంది. నేను ఏదైతే చెప్పినానో పోయి అడగండి, అవి లేకుండా వాళ్ళ పార్టీ లేదు. ఇప్పటికీ చెప్తున్నా, మహాత్మా గాంధీ గారు ఎవరైతే నా దేశానికి స్వాతంత్రం వస్తే చాలు అనుకున్నాడు, ఏ రాజకీయ పదవి కోరుకోలేనా, నా దేశానికి స్వాతంత్రం వస్తే చాలు అనుకున్నాడు. కాబట్టే వారిని ఎవరైతే గాడ్సే తుపాకీతో కాల్చి చంపిండో అతన్ని సమర్థిస్తూ ఉన్నారు, అతనికి గౌరవాలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఆయనని, మహాత్మా గాంధీ గారిని చంపిన ఆయనని ఈరోజు వాళ్ళు గౌరవిస్తూ ఉన్నారు. అంత మహనీయుడైన మహాత్మా గాంధీ గారి పేరుని ఈరోజు మన్రేగా నుంచి తొలగించారు. ఆయన కష్టపడ్డాడు కాబట్టి, దండి మార్చ్ చేసింది కాబట్టి, క్విట్ ఇండియా మూమెంట్ లాంటి ఎన్నో మూమెంట్లు దగ్గరుండి క్రియాశీలకంగా ఆయన పాత్ర ఉంది. ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాడంటే దానికి కారణం మహాత్మా గాంధీ గారు. అలాంటి మహాత్మా గాంధీ గారిని డిఫేమ్ చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. అలాంటి పార్టీని మా యువత ఎందుకు ఎంచుకోవాలి? నెహ్రూ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే దేశానికి స్వాతంత్రం చేసింది వాళ్ళు తప్ప, దేశానికి స్వాతంత్రం తేవడం నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు చేసిన తప్ప? నా రక్తం మరుగుతుందండి, కొంచెమన్నా బుద్ధి ఉండాలి బీజేపీ నాయకులకి. అరే, స్వాతంత్రం తెచ్చిన వాళ్ళ పేరుని ఖరాబ్ చేయడం ఏంది? ఇతర దేశాలకు వెళ్ళి చూడండి, ఒక మహాత్మా గాంధీ గారిని దేవుళ్ళ పూజిస్తారు, ఆయన సిద్ధాంతాలను పాటిస్తారు, సత్యం, అహింస ఈ మార్గంలో నడవాలని ఆయన చెప్పిర్రు. అదే మార్గంలో మేము నడుస్తున్నాం. ఇంకొకసారి బీజేపీ నాయకులు మహాత్మా గాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారిని అవమానించే విధంగా అది పార్లమెంట్లో మాట్లాడుతూ ఉన్నారు. అరే, మీరు
15 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతుంది. అరే ఏం చేసిర్రు చెప్పుర్రు అంటే జవహర్లాల్ నెహ్రూ వల్ల ఈరోజు మన దేశం ఇట్లుందంటారు. మీరు చేసిన తప్పు ఏంటంటే వాయో జవహర్లాల్ నెహ్రూ చేసిన తప్పు అంటాడు. అరే మొదటి ప్రధానమంత్రి అయ్యా ఆయన, తిననికి తిండి లేదు. అట్లాంటి సమయంలో ఈరోజు దేశం 3వ స్థానంలో ఉందంటే కారణం ఎవరు? अरे जब मनमोहन सिंह प्रधानमंत्री थे, एक मुस्लिम प्रेसिडेंट था, जब हिंदू खतरे में नहीं था ना, अभी खतरे में है क्या? अरे बीफ एक्सपोर्ट लो నేను మొన్ననే నేను గోశాలకు వెళ్తా, గోశాలలో టైం స్పెండ్ చేస్తా. వీళ్ళు గోహత్య చేయొద్దు, గోమాతను పూజించాలి. ఎస్ పూజించాలి గోమాత అని చెప్పుకుంటాం. బీఫ్ ఎక్స్పోర్ట్లో యూపీ ఎందుకు నెంబర్ 1 ప్లేస్లో ఉంది? దానికి సమాధానం లేదు. మళ్ళీ దానికి నెహ్రూ అంటారు. అరే గోమాతను పూజిస్తామయ్యా మేము, నేను హిందువుని అంటే బీజేపీలు ఉంటేనే హిందువునా? ఎస్, మీరు అడిగిన ప్రశ్నకి నేను కాంగ్రెస్ నెచ్చుకున్నా. ప్రజాస్వామ్యం ఎక్కువ, దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీలో ఉన్నా నేను, దేశాన్ని విడగొట్టే పార్టీలో లేను నేను. ఎస్, కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నా. ప్రజాస్వామ్యానికి విలువనిచ్చే పార్టీలు ఉన్నా, రాజ్యాంగానికి విలువనిచ్చే పార్టీలు ఉన్నా, రాజ్యాంగాన్ని అంతం చేయాలనుకునే పార్టీలో లేను నేను. రాజ్యాంగాన్ని రూపొందించిన పార్టీలు ఉన్నా, రాజ్యాంగానికి విలువనిచ్చే పార్టీలు ఉన్నా. సర్వమత సమాభావన అంటారు, అంటే అన్ని మతాలు ఒకటే అని చెప్పే విధంగా ఉంటుంది మా పార్టీ. కాదు ఈ మతమే, నేను ఈ మతానికే అని చెప్పే పార్టీలో లేను నేను. కాంగ్రెస్ అట్లా చెప్పదంటారు. కాంగ్రెస్ ఎందుకు చెప్తుందండి? జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని. హిందూ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే హిందూ కూడా అంటాం. సిక్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే సిక్ అంటాం. బౌద్ధులు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే బౌద్ధులు అంటాం. క్రిస్టియన్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే క్రిస్టియన్ అంటాం. బీసీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే బీసీ అంటాం. ఎస్సీ అంటే కాంగ్రెస్, ఎస్సీ కాంగ్రెస్ అంటే ఎస్సీ అంటాం. ఎస్టీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ఎస్టీ అంటాం. అంటాం. దాంట్లో తప్పేముంది? తప్పు ఉందా ఏమన్నా? ఇవన్నీ మనం అంటాం కానీ లీడర్లు అంటలేరు కదా. ఎవరు అంటలేరు? వేరే లీడర్లు ఎవరు? అదే ఎవరు అంటలేరు చెప్పండి. ఇప్పుడు ముస్లిం అంటే కాంగ్రెస్ అన్న తర్వాత మళ్ళీ ఇంకో వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి గారు. దేవుళ్ళని హేళన పరుచుకుంటూ ఏమన్నారు? 130 కోట్ల మంది దేవుళ్ళు ఉంటారు, వీళ్ళకో దేవుడు పెళ్లి చేసుకోనికో దేవుడు, తాగడానికో దేవుడు, తినడానికో దేవుడు. దాని మీద మీరు ఏం స్పందిస్తారు? యాదవులు ఏ దేవుడిని పూజిస్తారండి? మల్లన్న స్వామిని పూజిస్తారు. ఒక్కొక్క అంటే కుల దేవతలు ఉంటారు, వాళ్ళ దేవతలు ఉంటారు. కొందరు ఉంటారు పూజ చేస్తారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తాం, ఇంకో స్వామిని పూజ చేస్తాం, ఇంకో స్వామికి పూజ చేస్తాం, నమ్ముతాం. మనం ఎప్పుడైతే అమ్మవారి గుడి దగ్గర పోతామో, పోచమ్మ, ఎల్లమ్మ, అక్కడ మనం బలిస్తాం. అంటే అంతమంది దేవతలు ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుని నమ్ముతారు. ఇప్పుడు నువ్వు అంటే కంపేర్ చేయొచ్చో చేయొద్దో తెలియదు నాకు, కానీ చెప్తున్నా. నీకు ప్రభాస్ అంటే ఇష్టం, నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం. నేను హనుమంతుడిని పూజిస్తా, రాముణ్ణి పూజిస్తా, వెంకటేశ్వర స్వామిని పూజిస్తా. కానీ నేను ఎవ్రీ సాటర్డే హనుమంతుడి గుడికి పోతాను. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు భక్తి ఉంటుంది. దాంట్లో తప్పేముంది అని చెప్పడంలో? అంటే అది వేరే రకంగా ఈ బీజేపీ వాళ్ళు దాన్ని వేరే రకంగా చెప్తున్నారండి. నిన్ననే శ్రీరామనవమి, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఈ దద్దమ్మలు, నేను మా పార్టీ హిందువుల పార్టీ అని చెప్తాను. ఎస్, హిందువులు ఉండాలి, హిందూ సంస్కృతి భారతదేశంలో ఉండాలి. అలాగే ఎవరి సంస్కృతి వాళ్ళకు ఉంటుంది, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటుంది. భద్రాచలం రాముల వారి గుడికి ఎందుకు రాలేదండి మీరు? మన రాష్ట్రంలో భద్రాచలం రాముల వారి గుడి చాలా ప్రసిద్ధిగాంచిన గుడి. అలాంటి గుడికి కేంద్రం నుంచి ఏం తెచ్చినావు నువ్వు? ఆలయ అభివృద్ధి కోసం ఏం తెచ్చినావు? 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.
భద్రాచలం రాములవారి గుడి అభివృద్ధి చేయాలని అనుకోలేదా మీరు ఎప్పుడు? ఎందుకు మీ మోడీ కాడికి పోలేదు? మా అసలైన రామభక్తుడు ఎట్లుంటాడో నేను చెప్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్ననే 351 కోట్లతో అభివృద్ధి కోసం శంకుస్థాపన చేసి. భక్తి అనేది మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తాం. బొట్టు పెట్టుకుంటాం, గుళ్ళకు పోతాం, దేవుళ్ళని పూజిస్తాం. మా మతాన్ని, మా దేవుళ్ళని పూజిస్తూనే ఇతర మతాలని గౌరవిస్తాం. నా రాముడు చెప్పలే ముస్లింలను కొట్టమని, నా రాముడు చెప్పలే హిందూ ముస్లింలను విడదీయమని, మా రాముడు చెప్పలే ఇతర మతాలని గౌరవించొద్దని. మా రాముడు, మా రామరాజ్యం ఎట్లుంటుందంటే ప్రజలకి విపరీతంగా పన్నులు వేయకుండా ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తూ అసలైన అభివృద్ధి ఏందో చూపించేదో అది మా రామరాజ్యం. ఇతర మతాలని అగౌరవపరచమని మా రాముడు చెప్పలే నాకు ఎప్పుడు. రాముడి గుణాలు తెలుసా మీకు? ఈ బీజేపీ వాళ్ళకి ఏదో మతం ముసుగులు రాజకీయాలు చేసేటోళ్ళు వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. సో ఆ ట్రాప్లో పడకండి. నేను యువతకు కూడా చెప్తున్నా, బీజేపీ వాళ్ళ ట్రాప్లో పడకండి. వాళ్ళ పని ఒకటే, స్వతంత్రం తెచ్చిన నాయకులపై దుమ్మెత్తిపోయడం, మతం పేరుతో రాజకీయం చేయడం. నేను ఇందాక చెప్పినా కదా, గోమాత అంటాం మాము. మరి బీఫ్ ఎక్స్పోర్ట్లో యూపీఏ కదా, అక్కడ ఉన్నది మీరే కదా. ఇండియా కూడా వన్ ఆఫ్ ద, నేను మొన్ననే ఒక సౌదీలో ఒక అతను మన తెలంగాణ యువకుడు చెప్తా ఉన్నాడు, ఒక దగ్గర బీఫ్ అనేది ఒక రెస్టారెంట్ ఉంది, ఇక్కడ బీఫ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే యూపీకి వెళ్ళి వస్తుంది అన్నాడంట. భారతదేశం యూపీకి వెళ్ళి వస్తుంది అన్నాడంట. ఏ క్యా है మోడీ, ఏ క్యా तेरा पॉलिटिक्स राजनीति किसको औले पागल बना रहा, जनता को बना रहा. जो तू कपड़ा पहना ना एक पॉलिटिक्स का, वो उतार देते पब्लिक, हमारे नौजवान लड़के वो उतार देते. సరే, కొంచెం నేషనల్ది పక్కకు పెట్టేసి స్టేట్కి వద్దాం. మనం ఫస్ట్ ఇక్కడ ఉన్న యూత్ గురించి మాట్లాడదాం. కాంగ్రెస్ యువతకి ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ గురించి ధర్నాలు ఎందుకు జరుగుతున్నాయండి? మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా రాష్ట్ర సాధన కోసం 3 అంశాలు ముఖ్యంగా తెరపైకి వచ్చినప్పుడు: నీళ్లు, నిధులు, నియామకాలు. ఎప్పుడైతే రాష్ట్రం సాధించుకున్న తర్వాత, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇచ్చిన తర్వాత, మనకి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తర్వాత, నీళ్ళు అనేది జగన్మోహన్ రెడ్డికి రాసి ఇచ్చింది. నిధులు అనేది కమిషన్ల రూపంలో నీ ఇంటికి తీసుకుపోయినావు. నియామకాలు అనేది నీ కొడుకుకి ఇచ్చినావు, నీ అల్లుడికి ఇచ్చినావు, నీ బిడ్డకి ఇచ్చినావు, నీ సంతోష్ రావుకి ఇచ్చినావు. కాంట్రాక్టులు కూడా నీ కల్వకుంట్ల కుటుంబం మూలకి ఇచ్చినావు. ఆ తర్వాత మేము కొట్లాడిన మా ఆశలు, ఆశయాలు, నిరుద్యోగులు కొట్లాడుతూ వచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఉద్యోగాలు ఇస్తలేడు, ఏం చేయాలి? మేము పోరాడినాం, మేము ధర్నా చేసినాం నిరుద్యోగుల పక్షాన. నేనే చెప్తున్నా, యువజన కాంగ్రెస్గా రోడ్ ఎక్కి ధర్నాలు చేసినాం, ప్రగతి భవన్ ముట్టడి చేసినాం, కేటీఆర్ కాన్వెన్ అడ్డుకున్నాం, ధర్నాలు చేసినాం, రాస్తా రోకోలు చేసినాం. ఇక ఈడు ఉద్యోగాలు ఇచ్చేటట్లేడు, దుర్మార్గుడు, మోసం చేసిండు, రాష్ట్ర సెంటిమెంట్తో గద్దెనెక్కి కూర్చుండు, మన శవాల మీద ఎక్కి కూర్చుండు, ప్రాణత్యాగాలు చేసిన వారి కుటుంబాల శవాల మీద కూర్చుండు. మరి ఏం చేయాలి మనం? వీళ్ళు ఉద్యోగాలు బీకాలి. ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఉద్యోగాలు బీకితే మనకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పినాం మేము. అప్పుడు వాళ్ళ ఉద్యోగాలు బీకిరు. వాళ్ళ ఉద్యోగాలు బీకిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
మొన్ననే మా బట్టి గారు కూడా అసెంబ్లీలో చెప్పారు, దాదాపు 80,000పై ప్రభుత్వ ఉద్యోగాలు మేము ఇచ్చినాం. నోటిఫికేషన్స్ ఇంకా ఆలస్యం కావచ్చు. గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు ఏదైతే రాసిరో అది కోర్టు కేసు ఉంటే అది కూడా క్లియర్ చేసుకొని వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చినాం. వాళ్ళది ఒకటే, నోటిఫికేషన్ విడుదల చేయాలి, వెళ్ళి కోర్టులో ఏదో ఒక పంచాయతీ పెట్టాలి. అంతే. ఎందుకండి మీకు ఉదాహరణ చెప్తా. 2023 ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటూ పోతున్నా మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఒక అవ్వ కనిపించింది. అవ్వ కూర్చుంది. పోయినా, అవ్వ కాంగ్రెస్ పార్టీకి ఓటేయి. నేనెందుకు వేయాలి బిడ్డ, ఎవరికి ఎందుకు వేయాలి, నేను ఎవరికి వేయపో అన్నది. ఎందుకు, ఏమైంది చెప్పు అన్న. మా కొడుకు టీచర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాడు. చదివి 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 ఏదో కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. నోటిఫికేషన్లు రాకపోయా. మరి ఏం చేయాలి మేము, ఎవరు కొట్టేస్తే వస్తుంది చెప్పు. నాకు నీ బాధ అర్థమైంది. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నేను అర్థం చేసుకోగలుగుతా. నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేయవ్వా, నీ కొడుకుకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాదని చెప్పి వెళ్ళిపోయినా. సరే బిడ్డ ఇస్తా అని చెప్పింది. సరే, ఇతర కారణాల వల్ల కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అవ్వ ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేసిన అని నాకు వచ్చి చెప్పింది. బిడ్డ, నువ్వు చెప్పినావు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇచ్చిన, నా కొడుకు ఉద్యోగం వస్తుంది కదా, వస్తుందవ్వా, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పిన. సరే, ఇతర కారణాల వల్ల కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాలేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష అభ్యర్థి గెలిచిండు. కొన్ని రోజుల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత, బాధ్యత తీసుకున్న తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఒక ఫంక్షన్ అయితే, కొంచెం గుర్తుపడతారు ఆ ఏరియాలో కాబట్టి నన్ను, ఒక ఫంక్షన్ అయితే అవ్వ వచ్చింది. ఆ ఫంక్షన్కి వచ్చింది. మా మదర్ పోయింది. అమ్మ, మీ కొడుకు వచ్చిండు, కాంగ్రెస్ పార్టీకి ఓటీ అని చెప్పిండు, మా కొడుకుకు ఉద్యోగం వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయిండు. మీ కొడుకు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పోయి ఈరోజు మా కొడుకుకి టీచర్ కొలువు వచ్చిందని చెప్పింది. ఇంతకన్నా ఏం కావాలి? ఆ అమ్మ పెట్టుకున్న నమ్మకం గెలిచిందని నేను చెప్తా. ఆ పెట్టుకున్న నమ్మకం గెలిచిందని నేను చెప్తా. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచినా ఆమె వేసిన ఓటు వృధా కాలే. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా, అటు ఇటు ఒక రోజు 2 రోజులు అటు ఇటు అవ్వచ్చు. ఏం టెన్షన్ పెట్టుకోకండి, మీ జీవితాలు ఆగం చేసుకోకర్రి. బీఆర్ఎస్ పార్టీ అంటే రెచ్చగొట్టే పార్టీ, శవాల మీద రాజకీయం చేసే పార్టీ. వాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మి మీరు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి విధ్వంసం చేస్తే చట్టపరంగా కేసులు అయితే వద్దు. జీవితాలు నాశనం చేసుకోకండి. ఏదైతే టీజీపీఎస్సీ, ఇది కూడా చెప్తున్నా, టీజీపీఎస్సీ పేపర్ లీక్ అంశం గురించి మనకు తెలుసు. షాపులలో బఠానీలు అమ్మినట్టు అమ్మిర్రు పేపర్లు, జిరాక్స్ షాపులలో. అవి కావద్దనే కొంచెం టైం తీసుకుంటున్నాం. మనం పార్టీని ఎన్నుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఇచ్చినాం కదా, దాదాపు 80,000పై ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా ముందు కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఆ బీఆర్ఎస్ ట్రాప్లో పడకండి. ఆ బీఆర్ఎస్ ట్రాప్లో పడి మీరు చేయకూడదు ఏదైనా చేస్తే కేసులు అయితే మీకే ప్రాబ్లం అవుతుంది. మన చట్టపరంగా చర్యలు తీసుకుంటే పోలీసు వాళ్ళు ప్రాబ్లం అవుతుంది. సో ఆ ట్రాప్లో పడకండి, పేషెన్స్గా ఉండండి. ఇచ్చిన మాట మీద కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తున్నాం. సరే, ఇందాక ధర్నాల గురించి వచ్చింది, స్టూడెంట్స్ గురించి వచ్చింది కాబట్టి ఫీజ్ రీఇంబర్స్మెంట్ కోసము పోయిన నెల కాకుండా పోయిన నెల ధర్నాలు అయినాయి. తర్వాత వచ్చి మేము క్లియర్ చేసేస్తామని చెప్పి ఒక 600 కోట్లు ఏమో బడ్జెట్ రిలీజ్ చేసిరని చెప్పి న్యూస్ వచ్చింది, మాట్లాడారు, ప్రెస్ రిలీజ్ అనేది. అది జరిగిందా లేకపోతే అన్ని సగం సగం జరుగుతుంది ఫీజ్ రీఇంబర్స్మెంట్? ఎందుకంటే మార్కెట్లో ఇంకా సగం సగమే చేస్తారు పనులు అని చెప్పి టాక్. ముందు ఫీజు రీఇంబర్స్మెంట్ తెచ్చిన, ఆ పథకం తెచ్చిన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. విద్యార్థుల పట్ల
చిత్తశుద్ధి ఉన్నది మాకు. ఉమ్, ఒక పేద విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోకూడదు. వాళ్ళ ఇంటి ఆర్థిక పరిస్థితుల వల్ల ఒక విద్యార్థి, ఒక మెరిట్ స్టూడెంట్ చదువుకునే వాళ్ళు మధ్యలో ఆగిపోకూడదు అని ఆలోచించి ఆ పథకం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడూ ఈ పథకం యొక్క బకాయిలు ఆపలేదు. ఎప్పుడైతే ఈ దద్దమొచ్చి కూర్చుండో కేసీఆర్, విద్యార్థులు ఆగమైపోయారు. ఫీజు రియంబర్స్మెంట్ టైంకి చెల్లించకుండా బకాయిలు పెట్టిపోయిండు. అది కూడా మేము అధికారంలోకి వచ్చినప్పుడే మెల్లగా విడతల వారీగా తీర్చుకుంటూ వస్తున్నాం. మొన్నటికి మొన్న కూడా బట్టి గారు చెప్పారు 600 కోట్లు విడుదల చేయబోతున్నాం. ఏదైతే బకాయిలు ఉన్నాయో అది బీఆర్ఎస్ హయాంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక విద్యార్థులకి వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ కానీ విడతల వారీగా కాలేజీలకి విడుదల చేస్తూ ఉంది. కాలేజీలకి ఒకటే చెప్తా ఉన్నా, విద్య అనేది సేవ, దాన్ని వ్యాపారం చేయకండి. మీరు కాలేజీలు బంద్ పెడితే విద్యార్థుల జీవితం ఆగమవుతుంది. ఒక్కసారి కాలేజ్ మేనేజ్మెంట్ ఆలోచించుకోండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోండి. అప్పుల కుప్పగా చేసిపోయిండు. కల్వకుంట్ల కుటుంబం ఒక రాబందుల్లా రాష్ట్రాన్ని పీక్కొదిన్నారు. ఆగం చేసిపోతే ఇప్పుడు మళ్ళీ దాన్ని స్ట్రైట్ చేసే పనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టర్గా బట్టి విక్రమార్క గారు డైలీ అసలు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఒక గడిలో పెడతా ఉన్నారు. మన రాష్ట్రాన్ని ఒక ట్రాక్లో పెడతా ఉన్నారు. ఆర్థిక పరిస్థితిని ఒక ట్రాక్లో పెడతా ఉన్నారు. ఫీజు రింబర్స్మెంట్ మాత్రం ఆగుతలేదు. చెప్పారు, బట్టి గారు కూడా చెప్పారు, విడతల వారీగా విడుదల చేస్తాం, ఆలోచించండి. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, దాన్ని సరిదిద్దుకొని వస్తున్నాం. విద్యార్థి జీవితాలు ఆగం చేయకుర్రి. కాలేజీలు బంద్ పెడితే విద్యార్థుల జీవితాలు ఆగమవుతాయి. ఏదైతే బకాయిలు పెట్టిపోయిండో అవి కూడా విడతల వారీగా రిలీజ్ చేస్తామని బట్టి గారు చెప్పారు. సరే, ఇందాక అప్పులు అంటారు కదా, గెలవకముందు తెలియదు అన్న అప్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీ అని? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము అనుకున్నాం రాష్ట్రానికి 2,80,000 కోట్ల అప్పు ఉందని చెప్పిండు కేసీఆర్. ఆర్టీఐల సమాధానం అడిగితే కూడా, ఆర్టీఐల క్వశ్చన్ వేస్తే కూడా మాకు సమాధానాలు రాలేవు. సరే, 2,80,000 కోట్లే అప్పు కదా, మనం ఇన్కమ్ సృష్టించవచ్చు, ఆ అప్పులు తీర్చుకొని రావచ్చు అన్న ఆలోచనతో ఉన్నాం. తీరా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లోపల పోయి చూస్తే 8 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టి 8,11,000 కోట్లు అప్పు చేసి పోయిండు. మా నెత్తి మీద పెట్టి పోయిండు ఆ దద్దమ్మ. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడమే కాకుండా మా జీవితాలు ఆగం చేసి పోయిండు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు అప్పులు అన్నారు కాబట్టి మేము చెప్తా ఉన్నాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన అప్పులకి మిత్తిలు కట్టడమే కాకుండా వాళ్ళు 13-14% ఇంట్రెస్ట్కి తెచ్చిర్రు. మార్కెట్లో 6%, 7% కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ 13-14% ఇంట్రెస్ట్కి తెచ్చి కమిషన్ల కోసం కకృతి పడి ఈరోజు రాష్ట్రాన్ని ఆగం చేసిండు. మా ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడి ఆ ఇంట్రెస్ట్లని 13-14% ఇంట్రెస్ట్లని 6-7% తీసుకొచ్చారు. ఇక అప్పులు గురించి మాట్లాడితే మేము కూడా అప్పులు చేసినాం. ఎంత చేసినాం కూడా మీకు ఫిగర్ చెప్తా. దాదాపు 3,47,000 కోట్ల 294 కోట్లు చేసినాం మేము. ఎంత మేము చేసిన అప్పు? 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం. నేను చెప్పేది కాదు, అసెంబ్లీలో మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి దానికి ఎంత కట్టినాం అప్పు? 3,30,5
570 కోట్లు మేము తిరిగి అప్పు కట్టినాం. అంటే మేము తీసుకున్న అప్పు ఎంత? 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం. కట్టింది ఎంత? 3,30,570 కోట్లు మేము తిరిగి కట్టినాం. వాళ్ళు పెట్టిపోయిన బకాయిలు, ఇంట్రెస్ట్లు, అప్పులు అంత కట్టినాం. మిగిలింది ఎంత? 17,000 కోట్లు. అంటే మేము ప్రజా అవసరాల కోసం అప్పు చేసింది 17,000 కోట్లు మాత్రమే. వస్తాడు బావబామర్దులు ఇద్దరు వస్తారు, వచ్చి ఇక అప్పు చేసిర్రు, మేము 10 ఏళ్ళలో చేసింది గింత అంటే వీళ్ళు చేసింది 3,47,000 కోట్లు వీళ్ళు చేసిర్రు అంటారు. మరి మేము కట్టింది ఎంత అది చెప్పు. అప్పు చేసినామంటారుగా, మేము కట్టింది ఎంత? మీరు నెత్తి మీద పెట్టి పోయిరుగా, ఆ భారాన్ని తగ్గించుకోవాలిగా. మేము ప్రజా అవసరాల కోసం చేసిన అప్పు 17,000 కోట్లు మాత్రమే. ఆన్ రికార్డ్, ఇదేదో గాలి లెక్కలు కాదు. ఆన్ రికార్డ్, అసెంబ్లీ రికార్డ్ చెప్తున్నా. గాలి లెక్కలు కాదు, గాలి మాటలు కాదు. బావబొమ్మర్దుల లెక్క ఏదో నోటికొచ్చింది చెప్తలే. ఆన్ రికార్డ్, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన రికార్డు చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ బైఫర్కేషన్ అప్పుడు మన తెలంగాణకి అప్పుడు కూడా అప్పు పెట్టి వేరు కదా 70,000 కోట్లేమో, దాన్ని కూడా మన బీఆర్ఎస్ఏగా కట్టినప్పుడు మళ్ళీ అప్పు పెట్టిరని చెప్పి వాళ్ళైతే సమర్థించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు చేసిన అప్పది? ఆ 70,000 కోట్లు అది చెప్పరు. మరి అది చెప్పరు. మిగులు బడ్జెట్తో ఉంది మన రాష్ట్రం. వారసత్వంగా 70,000 కోట్లు వచ్చిందంటారు. మరి ఎన్నేళ్ళలో చేసింది అప్పు? వీళ్ళు 10 సంవత్సరాలు చేసింది ఎంత? 8 లక్షల కోట్ల. వీళ్ళు 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. ఏం చేసిరంటే ప్యాలెస్లు కట్టుకుర్రు, ఫామ్ హౌస్లు కట్టుకుర్రు, లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకుర్రు. రాష్ట్రంకి వచ్చే నిధులన్నీ కాళేశ్వరం వైపు మళ్ళించారు కమిషన్ల కోసం. 1,00,000 కోట్లు ప్రాజెక్ట్ కమిషన్లు తిన్నారు. పందికొక్కుల్లా తిన్నారండి వాళ్ళు కమిషన్లు. సిగ్గుండాలి కొంచెమన్నా. ఆ ప్రాజెక్ట్ ఏమైంది? ఇంజనీర్ అంట, నాకు తెలియదు. ఇంజనీర్ చెప్పిన మాట వినకుండా నాకన్నా పెద్ద ఇంజనీర్ ఎవడని ఉన్నాడా? ఆ పిట్టలు పట్టేటోళ్ళకి ఒక క్యాప్ పెట్టుకొని వస్తాడు, గింత గింత ఇట్లా ఉంటుంది రౌండ్గా. ఆ పిట్టలు పట్టేటోళ్ళక ఇట్లా చూపిస్తాడు ఆడ ఆడ అని. ఆయన ఇంజనీర్. కేసీఆర్ ఒక ఇంజనీర్, మహా ఇంజనీర్ కట్టిన ప్రాజెక్ట్ ఏమైంది? కుంగింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్కి చేసిన అప్పు ఎంత కట్టినాం మేము? 70,000 కోట్లు కట్టినాం మొన్న, మిత్తులతో సహా. ఓకే. వాళ్ళు చేసిన అప్పు వాళ్ళు విడతల వారీగా 20,000 కోట్లు 15,000 కోట్లు కడితే మేము 70,000 కోట్లు కట్టినాం. కాళేశ్వరంకి అప్పు కూడా రాష్ట్రం ఆగం కాకుండా చూస్తున్నాము. ఇది ఎట్లా చెప్పాలంటే మీకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెచ్చి పెడుతుండ అభివృద్ధి కోసం కాదు కదా. ప్రజలు మీరు పన్నులు కడుతుర్రు, ఆ పన్నులతోటే అభివృద్ధి జరుగుతుంది. మళ్ళీ మాటలు ఎందుకు వస్తున్నాయి అన్న? మళ్ళీ అప్పు పుడతలేదు, మన దగ్గర రెవెన్యూ పుడతలేదు అనుకుంటే మాటలు ఎందుకు వస్తున్నాయి అన్న? రాష్ట్రం ఇంత అప్పు ఉంటే మనకు ఆదాయం ఎంత? 18,000 కోట్లు. రాష్ట్రానికి నెలకు ఆదాయం 18,000 కోట్లు. ఖర్చు ఎంత అవుతుంది? 24,000 కోట్లు అవుతుంది. ఆలోచిస్తారు కదా. డెఫిషియట్ బడ్జెట్తో ఉన్నప్పుడు అప్పు ఇచ్చేటోళ్ళు కూడా ఆలోచిస్తారు. మరి కేంద్రానికి ఇన్నిసార్లు ఎందుకు పోతామండి? వాళ్ళు లెక్కలేస్తారు. 1, 2, 3, 4, 50, 60, 70, 100 సార్లు కూడా పోతాం. రాష్ట్రంలో ఒక స్ట్రైట్ లైన్లో పెట్టడానికి, రాష్ట్రాన్ని ఆ అప్పు క్లియర్ చేయడానికి, రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి సంక్షేమ పథకాలు అందజేయడానికి, ఒకవైపు అభివృద్ధి చేయడానికి 100 సార్లు లేదు, 200 సార్లు కూడా ఢిల్లీకి పోతాం. సరే, ఇందాక మీరు ఇంట్లోకి తెస్తారా అని అడిగారు కదా. మొన్న డీసీసీ మీటింగ్లోనే గాంధీ ఫ్యామిలీకి కానీ రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వస్తే తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిపి వేసుకోనైనా ఆయనకి మేము బ్యాక్ బోన్ లాగా ఉంటామని అన్నారు. అదే కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణకి ఇవ్వచ్చు కదా అదే ఫండ్. రాహుల్ గాంధీ గారి దగ్గర ఇంకా సొంతిల్లు లేదు, అని ఇంకా అద్దిల్లులోనే ఉంది.
ఆయనకి ఏదైనా సమస్య వస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రెషర్ పెడుతుందండి ఆయన మీద, ఏదైనా చేస్తే చాలు కేసు పెడుతున్నారు. అలాంటి కష్ట సమయంలో ఒక కార్యకర్తగా నేను కూడా అండగుంటా ఆయనకి, నేను కూడా ఆయనకు అండగుంటా. దాంట్లో తప్పేముంది? రాష్ట్రానికి ఉండరా? రాష్ట్రానికి ఎందుకు ఉండమండి? రాష్ట్రానికి లేకుండానే ఇంత చేస్తున్నామా? మా పార్టీ ప్రతిపక్ష నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, ఆయనకు అండగా ఉంటాం ఉండద్దా? అంటే ఈడ ఉండమని చెప్పినామా? ఆయన ఒక లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, నా నాయకుడు, ఆయనకి ఏదైనా కష్టం వస్తే అండగా ఉంటాం. 1000-2000 కోట్లు కూడా ఇస్తాం. మా కష్ట డబ్బు ఇస్తాం మేము. 2000 మా కష్టం ప్రభుత్వ నిధులు కాదు వాళ్ళ లెక్క. ప్రభుత్వ నిధులు వాళ్ళ జల్సాల కోసం వాడుకున్నట్టు కాదు. ఈ కల్వకుంట్ల కుటుంబం ప్రభుత్వ నిధులు వాళ్ళ జల్సాల కోసం వాడుకోరు, అట్లా కాదు. నా కష్టం, నేను 10 రూపాయలు సంపాదించినా 50 రూపాయలు సంపాదించినా అది నా కష్టం. ఆయన కష్టం వస్తే మేము అండగా ఉంటాం. దాంట్లో తప్పేముందండి? దాంట్లో తప్పేముందా? మా నాయకుడికి కష్టం వస్తే అండగా ఉంటాం. వాళ్ళు చెప్పింది తప్పేముంది? కానీ వేరేగా పోర్ట్రేట్ చేస్తున్నావు. కేటీఆర్కి ఏమన్నా పనా? 1000 కోట్లు దోచుకుండు, అవన్నీ సోషల్ మీడియాలో పెడుతుండు, దాంతో ఒక ఫేక్ నెరేటివ్ని క్రియేట్ చేస్తాడు. ఓకే, సరే. కేటీఆర్ గారు రీసెంట్గా అసెంబ్లీ ఒక 10-15 డేస్ బ్యాక్ అసెంబ్లీ సెషన్లో ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు అని కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అవి అన్నీ ఫేక్, ఫస్ట్ 0 వాల్యూ అయింది రేవంత్ రెడ్డి గారి సిగ్నేచరు ఆ గ్యారంటీస్ పైన అని అసెంబ్లీలోనే అంటారు. దీనిపైన పెద్ద కౌంటర్స్ వినిపించలే మనకి. పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఇదే ఉంది. ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం ఎగ్గొడుతుంది. మేము వాళ్ళ ఏదైతే కంచెలు పెట్టిర్రో ప్రగతి భవన్ చుట్టూ, అది మేము కూలగొట్టినాం. అట్లా మేము కూలగొడతాం. ఇంకేమంటారు? చెడగొట్టడం. మేము ఏది చేసినా వచ్చి చెడగొట్టడం వాళ్ళ పని. కేటీఆర్ రాజకీయాలు మానేసి సామెతలు చెప్పేటప్పుడు సంథింగ్ ఏదో అంటారు, దానికి సెట్ అవుతాడు. రాజకీయాలకు సెట్ కాడు. బాగా చెప్తాడు. ఆ రోడ్ల మీద పోయి మైక్ పట్టుకొని చెప్పమని 10 రూపాయలను వస్తుంది ఆయనకి. మంచిగా చెప్తాడు, దానికి సెట్ అవుతాడు. కానీ ప్రగతి భవన్ కంచేసింది 2011 కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసి. ఏది? ప్రగతి భవన్కి చుట్టూ కంచేసింది కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్లే చూపిరు. 2011 ఉందా? చూపిరు. మీరు కూడా కొంచెం అవుతుర్రు. బీఆర్ఎస్ సోషల్ మీడియాకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టున్నారు. ఇప్పుడు విజువల్స్ లేదంటారు 2011. కంచెలు గింత పెట్టుకొని అవి మేము వచ్చి కూలగొట్టినాము. ప్రజాభవన్లో ఎప్పుడన్నా రండి, ఇప్పుడే పోదాం రండి. సీతక్క గారిని కలుద్దాం, బట్టి విక్రమార్క గారిని కలుద్దాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కల్పిస్తాను. ఒక సామాన్య కార్యకర్త నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కల్పిస్తా. ఎప్పుడో చెప్పండి. మీరు ఒక డేట్ చెప్పండి, ఆ డేట్ ఉందా లేదా, ఆయన అందుబాటులో ఉంటాడా లేడా కనుక్కొని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీకు కనిపిస్తా. కలిసిరా మీరు రేవంత్ రెడ్డి గారి? చాలాసార్లు కలిసిన. ఇప్పుడు కూడా పోతా. ఆయన అందుబాటులో ఉంటే ఇప్పుడు కూడా పోతా. ఎవరైనా పోవచ్చు, మీరైనా పోవచ్చు. రండి, కల్పిస్తా. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు కదా, వాళ్ళ కార్యకర్తను వెళ్ళి ఇప్పుడు కలవమనండి. కలవలేడు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సొంత ఎమ్మెల్యేలు కలవలే. అదైతే ఒక్కొక్క సందర్భంలో చెప్తాడు. గంగుల కమలాకర్, రాజేందర్ పోతే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, ఏందన్నా నువ్వు మినిస్టర్వి, నీకే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మా పరిస్థితి ఏందన్నా అన్నాడంట. అంత అహంకారం. సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను ఇప్పుడే కల్పిస్తాను. మీరు ఒక డేట్ ఫిక్స్ కాండి, ఆ డేట్ అందుబాటులో ఉంటే నేనే కల్పిస్తాను. ఒక సామాన్య కార్యకర్త కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవచ్చు. సామాన్య ప్రజలు కూడా వెళ్ళి కలవచ్చు. ఆయన వింటాడు. కానీ పర్పస్, వెళ్ళినామా ఫోటో దిగినామా వచ్చినామా కాదు. పర్పస్, నీ ప్రాబ్లం ఏంది, ఏమన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నావా, చెప్పాలనుకుంటున్నావా, మాట్లాడాలనుకుంటున్నావా, ఆయన మాట్లాడతాడు, వింటాడు సమస్య, వెంబటనే దానికి పరిష్కారం కూడా చూపిస్తాడు. మీరు పర్సనల్గా కలిశారు కదా రేవంత్ రెడ్డి గారిని, ఆయన మనస్తత్వం ఎట్లా అంటే ఇప్పుడు? ఎందుకంటే బయట పబ్లిక్లో ఆయన పదజాలం పైన కానీ, ఆయన వే ఆఫ్ డెలివరీ, డిపిక్షన్ పైన కానీ చాలా కామెంట్స్ వస్తాయి. ఇన్ పర్సన్ అట్లనే ఉంటారా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి.
కేసీఆర్ భాషని ఆ భాషతోటే కొట్టాలి. అచ్చా. కేసీఆర్ భాష తెలుసు ఎట్లుంటుంది, హ్మ్. ఆ భాషను ఆ భాష, ఈ భాషకి సాంప్రదాయ ఫస్ట్ స్టార్ట్ చేసింది కేసీఆర్. హ్మ్. ఆ భాషను ఆ భాషతోటే కొట్టాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు ఎట్లుంటారంటే, ఇందాక నేను చెప్పినట్టు సామాన్యుడు వెళ్ళినా వాళ్ళ ఇంటి ముందుకు పోయి నిల్చో, హ్మ్. ఏ బాడీ గార్డ్ ఏంది సమస్య అంటారు. హ్మ్. అది నిజమైన సమస్య అంటే, నువ్వు సమస్య పరిష్కారానికి వచ్చినావంటే వెళ్ళినాక మాట్లాడినాక వింటాడు. విని ఎంత స్ట్రిక్ట్ ఉంటాడంటే ఎవరన్నా ఆయన ఆఫీస్లో కానీ తప్పు చేసినా, ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే విధంగా చేసినా అప్పటినే ఆయన ఆ గేట్లకు కూడా రానియడు, ఆ గేట్ లోపలకు కూడా రానియడు, పైరవికారులని ఆ గేట్ లోపల కూడా రానియడు. ఆయన పేరు చెప్పుకొని ఏదైనా తప్పుడు లెక్కలు చేస్తే ఆ గేట్లోకి కూడా ఎంట్రీ ఉండదు. ఓకే. అంత స్ట్రిక్ట్ ఉంటారు రేవంత్ రెడ్డి గారు. ఇక రాష్ట్ర ప్రజలకు మంచి చేసే దాంట్లో ఇంకా ఎంత స్ట్రిక్ట్ ఉంటాడు. ఇప్పుడు అంత స్ట్రిక్ట్ ఉన్న వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుందా గవర్నెన్స్లో? ఏ ఇంప్లిమెంటేషన్ కాలే చెప్పండి. హామీల గురించి అడుగుతారు. అదే ఏ హామీ కాలే, ఏ హామీ కాలేదు, ఏ హామీ అయిందని కాన్ఫిడెంట్గా ఒక్క మంత్రి కూడా చెప్పరు ఈ హామీ అయిందని. ఏ హామీ కాలే చెప్పండి. అది 6 గ్యారెంటీలు అన్నీ అయినాయి కదా. 6 గ్యారెంటీలు. నేను ఇంతసేపు ఇంత మాట్లాడిన తర్వాత కూడా మీరు ఆ ప్రశ్న అడుగుతున్నారంటే, అప్పుల పాలైనా కూడా 200 యూనిట్ కరెంట్ అందజేస్తున్నాం, 500కి గ్యాస్ సిలిండర్, 5 లక్షల నుంచి 10 లక్షలకి ఆరోగ్యశ్రీ అందజేస్తున్నాం. గతంలో రేషన్ కార్డు ఇలే, ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇస్తున్నాం. రైతు భరోసా 5,000 నుంచి 6,000 చేసినాం. రైతు రుణమాఫీ చేసినాం, 21,000 కోట్లతో 25 లక్షల మందికి రైతు రుణమాఫీ చేసినాం. 500 బోనస్ ఇస్తున్నాం సన్నవడ్లు పండిస్తే. గతంలో వరేస్తే ఉరన్నాడు, ఇప్పుడు వరేస్తే సిరి అంటున్నాం. ఉద్యోగాలు ఇచ్చినాం, 80,000 ఉద్యోగాలు ఇచ్చినాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కడుతున్నాం, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కడుతున్నాం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం. ఇందిరం ఇండ్లు, ఇప్పుడు సామాన్యుడికి సొంత ఇల్లు అనేది ఒక కళ. 60 గజాల భూమి ఉన్నా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటుంది ఊర్లలో. కానీ అక్కడ ఏదైనా కంపెనీలో పనిచేస్తే 10,000కి మించి రాదు. ఆ 10,000 ఇల్లు ఎట్లా సాగుతాడు, ఏ తిండి ఎట్లా తింటాడు, ఇల్లు ఎట్లా కడతాడు. దాదాపు 4,60,000 కుటుంబాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇళ్ళకి 5 లక్షలు. రాష్ట్రం అప్పుల పాలైనా ఒకవైపు అప్పులు కడుతూ, దానికి మిత్తిలు కడుతూ, ఇక్కడ సంక్షేమ పథకాలు అందిస్తూ, ఒకవైపు సంక్షేమ పథకాలు, ఒకవైపు అభివృద్ధి, రెండో ఒక జోడెద్దులో తెలుస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అంటే ఒక సీనియర్ పార్టీ, సీనియర్ లీడర్లే ఉంటారు, దాంట్లో యూత్కి పెద్ద ఛాన్స్ ఉండదు, వాళ్ళని ఎంకరేజ్ చేయరు అని చెప్తారు. ఇప్పుడు ఒక యంగ్స్టర్ పొలిటికల్లోకి రావాలి అనుకుంటే కాంగ్రెస్ ఒక రైట్ ప్లాట్ఫామేనా? ఎందుకంటే మీరు ఇప్పుడు నాకు తెలిసి 8-9 ఇయర్స్ అయిపోయింది కాంగ్రెస్లో. మీరేమైనా ఇబ్బందులు ఫేస్ చేసిర్రా? ఏమన్నా డబ్బు అవసరం పడుతుందా? పైనుంచి సీనియర్ లీడర్స్ నుంచి మీకు ఏమైనా అప్రెషన్ గురైందా? యువత రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీనా, మీరు అన్ని పార్టీలు అంటుర్రా? అన్ని పార్టీలు అంటున్నారు. నాకైతే ఏం ఫేస్ చేయలే కాంగ్రెస్ పార్టీలో. మంచిగా మాట్లాడుతున్నావా, వీని ఎంకరేజ్ చేయాలి. ప్రజల సమస్యలు వింటుండా, వీని గ్రౌండ్లో పంపాలి. పబ్లిక్ కాజ్ కోసం ఫైట్ చేస్తుండా, వీని ఇంకా ఎంకరేజ్ చేయాలి. వీనికి దళం ఉందా, ఒక పొజిషన్ నుంచి ముందుకు పంపాలి. డబ్బు చూడదు కాంగ్రెస్ పార్టీ, డబ్బు ఉందా లేదా అనేది చూడదు. కర్ణాటక అనుకుంటా, కర్ణాటకలో సంథింగ్ ఏదో స్టేట్ భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక ఇంటలెక్చువల్ పర్సన్ కలిసిన, ఆయనకి టీచర్ ఉద్యోగం ఏదో ఉంది ఆయనకి. భారత్ జోడో యాత్రలో కలిస్తే చేయి ఊపితే ఆయనకి లోపల పిలిచి నడుస్తూ ఆయన మాటలు విని ఆయన ఏ కాన్షియన్సీ చెప్తే అది గుర్తుపెట్టుకొని కర్ణాటకలో ఆయనకు టికెట్ ఇవ్వాలని చెప్పి టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. ఓకే. ఒక సామాన్యుడు భారత్ జోడో యాత్రలో కలిసిన వ్యక్తికి, ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తికి, ఆయన కొంచెం ఇంటలెక్చువల్, ఎట్లా తీర్చాలి, కొంచెం ఎట్లా చేయాలి అనేది
రాహుల్ గాంధీకి చెప్తే అరే ఈయన ఎమ్మెల్యే అయితే బాగుంటుందని ఆలోచించి ఆయన ఎమ్మెల్యే చేసిండు ఈరోజు. నాలాంటి వ్యక్తి కూడా అదే నమ్మకంతో నాకు కాంగ్రెస్ పార్టీ డబ్బు ఉందా లేదా ఇప్పుడు చూడలే, సామాన్యుడు మధ్యతరగతి కుటుంబంలోకి వెళ్ళి నేను రాజకీయాల్లోకి వచ్చిన, ఓకే, కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నా. ఇప్పటి వరకు నీకు డబ్బు ఉందా లేదా అని ఏ రాజకీయ నాయకుడు అడగలే, ఈవెన్ మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కూడా అడగలే, మా కాన్స్టిట్యున్సీ నాయకుడు కూడా అడగలే. బాగా మాట్లాడుతుండా, యాక్టివ్గా ఉన్నాడా, రాజకీయాల్లో సర్వైవ్ అవుతాడా, లేకపోతే జంపింగ్ జపాంగ్స్ ఏమైనా చేస్తాడా, నేను ఎంకరేజ్ చేస్తా అన్ని అనలైజ్ చేసుకుంటా. కాదు, లాయల్గా ఉన్నాడు పార్టీకి, ఇక బ్లడ్లు ఎక్కుతుంది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆ బ్లడ్లు ఉంది, ఈయన ఎంకరేజ్ చేయాలి అరుణ్ని అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ ఎంకరేజ్మెంట్ తోటే కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నా, కొంచెం మాట్లాడడం ఇంకా నేర్చుకుంటున్నా. అంటే మాట్లాడడం అంటే సబ్జెక్ట్ ఉంటేనే ఎవరన్నా నోట్లోకి వెళ్ళి మాటలు వస్తుంది. ఎప్పుడన్నా బండ్ల పెట్రోల్ ఉంటేనే బండి నడుస్తుంది, మనకి ఈడ సబ్జెక్ట్ ఉంటేనే మాటలు వస్తాయి. ఈ ఏజ్లోనే అన్నీ నేర్చుకున్నా అంటలే, నేర్చుకుంటున్నా, అంత ప్రాసెస్లు ఉన్నా. అండ్ ఇప్పుడు ఏం అడగా, నేను ఎవరిని పార్టీలో నేను వాళ్ళు ఇచ్చే వరకు ఏం అడగా, పోతూనే ఉంటా, కష్టపడుతూనే ఉంటా, పార్టీ కోసం లాయల్గా ఉంటా, వాళ్ళు ఇస్తే తీసుకుంటా, ఇవ్వకపోయినా ఉంటా. పబ్లిక్ మనని ఆదరిస్తే అభిమానిస్తే ఆటోమేటిక్గా పదవులే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. ఓకే, నాది ఒకటే అండి, పదవుల ఎంబట నేను పడను, అవే నాది ఎంబట పడాలి. పబ్లిక్లు ఉంటా, ఇంకా క్షేత్రస్థాయిలో పూర్తిగా వెళ్ళలే, వెళ్తా, ఆదరిస్తారు, అభిమానిస్తారు. అక్కడికి వెళ్ళి ఒక లీడర్ తయారవ్వాలి, వాళ్ళే నన్ను లీడర్ తయారు చేయాలి. ఒక పొలిటీషియన్ గుండా, ఎందుకంటే పొలిటీషియన్ అనేది ఒక పొల్యూటెడ్ వర్డ్ అయిపోయింది, ఒక లీడర్ అని అనిపించుకుంటా, వాళ్ళే చెప్పాలి, వాళ్ళే తయారు చేయాలి. నేను అసలు కాంగ్రెస్ పార్టీని ఏం అడగా, కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉంటా, ఒక విధేయుడు ఉంటా, కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి పదవులు ఇవ్వాలి. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిది 99 డేస్ యాక్షన్ ప్లాన్ ఉంది కదండి. 99 డేస్ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి అని చెప్పి చర్చలు నడుస్తున్నాయి. ఒకవేళ మీకు కార్పొరేటర్ టికెట్ ఇస్తే మీరు మీ కార్పొరేషన్లో ఎట్లాంటి అభివృద్ధులు చూసాం అనుకుంటారు? మీకేమైనా యాక్షన్ ప్లాన్ ఉందా? సమస్యలు లేవని నేను చెప్పా, సమస్యలు ఎప్పుడు ఉండేటివి. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఎవరికైనా సమస్యలు ఉంటాయి, రోడ్ సమస్యలు ఉంటాయి, డ్రైనేజ్ సమస్యలు ఉంటాయి, తాగునీటి సమస్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. లేవని నేను అన్నా. అంతెందుకు మొన్న మల్లారెడ్డి అసెంబ్లీలో చెప్పిండు, అధ్యక్ష మాకు రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు, తాగడానికి నీళ్ళు లేవు, మా జవహర్ లాల్ డంపింగ్ యార్డ్ మొత్తం వాసన వస్తుంది అని మల్లారెడ్డి చెప్తాడు. మల్లారెడ్డియే వాళ్ళ హయాంలో ఏం పనులు కాలేవు, ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పిండు. ఆ సమస్యలు మేము తీరుస్తాం, మీకు అండగా మేము ఉంటామని మా శ్రీధర్ బాబు గారు చెప్పారు. మా నియోజకవర్గంలో గతంలో అంటే ఈ 2 years బ్యాక్ రోడ్లు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది నేను చూపిస్తాను. ఓకే, గతంలో ఈ 2 years బిఫోర్ ప్రజల సమస్యలు ఎట్లా ఫేస్ చేసారు, ఇప్పుడు ఎట్లా ఆనందంగా ఉన్నారో నేను చూపిస్తాను. ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ ఏదైతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారో, ఇందాక కూడా నేను మీ ఆఫీస్కి వస్తూ చూస్తూ ఉన్నా, ఈ ఫతేనగర్ బ్రిడ్జ్ దగ్గర కింద అక్కడ వర్క్ జరుగుతుంది. అక్కడ ఒక పెద్ద బ్యానర్ పెట్టారు జేసీబీ పక్కన, 99 డేస్ యాక్షన్ ప్లాన్ అని. దాంట్లో భాగంగా ఈ పని కొనసాగుతుందని. అంటే 99 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది అక్కడ ఏదైతే సమస్యలు ఉందో గుర్తించి దాని పరిష్కారం దిశగా ముందడుగు వేస్తున్నాం మేము. సో ఇప్పుడు మీరు కాంగ్రెస్ యూత్ లీడర్, హైదరాబాద్లో మన ఏవైతే కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో దాంట్లో మెజారిటీ బీఆర్ఎస్ఏ వచ్చింది. అర్బన్ యూత్ సపోర్ట్ ఎక్కువ బీఆర్ఎస్కి ఉందని చెప్పి సోషల్ మీడియాలో కనిపిస్తుంది మనకు క్లియర్గా. అది కేవలం సోషల్ మీడియాలో ఉందా, ఆన్ గ్రౌండ్ డిఫరెంట్ ఏమైనా పర్స్పెక్టివ్ నడుస్తుందా? మీ కాన్స్టిట్యున్సీలో ఏముంది అసలు? యూత్ కాంగ్రెస్ సైడ్ ఉన్నారా, బీఆర్ఎస్ సైడ్ ఉన్నారా? ఇది మనం కాదనొద్దు. అర్బన్లో బీఆర్ఎస్ ఉండే, అధికారంలోకి వాళ్ళు 39 సీట్లతో గెలిచారు.
ఈ రంగారెడ్డి జిల్లాలో ఒకటే కాంగ్రెస్ ఒకటి పార్టీ కాంగ్రెస్. గెలిచింది, మిగతాదంతా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, కాదంటలేదు. ప్రజలందరూ బీఆర్ఎస్ వైపు ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు, యూత్ అంతా బీఆర్ఎస్ వైపు ఓట్లు వేసారని మీరు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసిన తర్వాత, చేస్తున్న అభివృద్ధి చూసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చింది. బీఆర్ఎస్ ఏడికి పోయింది? గుండు సున్నా. కర్తలకు కూడా చెప్తున్నా, హెల్దీ విమర్శనలు చేసుకుందాం, హెల్దీ పాలిటిక్స్ చేసుకుందాం, ఒక మెసేజ్ ఇద్దాం. మనం లేకపోతే రాజకీయాల్లో వచ్చి ఏం బికినట్టు ఒక మెసేజ్ ఇవ్వాలి. కార్యకర్తలు ఎప్పుడు కొట్టుకోకండి, జీవితాలు నాశనం చేసుకోకర్రి. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, శత్రువులు కాదు. మనం ఏమైనా గుండాలా, రౌడీ షీటర్లా కొట్టుకోనికి పొడుచుకోనికి ఒక్కొక్కరు చంపుకుంటారు. యువత ఒక ఎజెండాతో రాజకీయాల్లోకి వచ్చి, యువత రాజకీయాల్లోకి రావాలి, ప్రజాసేవ చేయాలి, మన ఆలోచనను ప్రజలకు అర్థం చేయాలి, మంచిగా మాట్లాడాలి. ఒక గోల్తో వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వచ్చి మా నాయకుడిని అంటారా, మీ నాయకుడిని అంటారా వచ్చి కొట్టుకుంటారు. అది కాదు, ఆ రాజకీయం కాదు మనం చేయాల్సింది. నాయకుడు ఎప్పుడు కొట్టుకోడండి. కార్యకర్తలు కూడా అట్లా చేయొద్దు. ఏ పార్టీ అన్నా కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఎంఐఎం కానీ, ఏ పార్టీ అన్నా కానీ, నాయకులు ఒకటే. వాళ్ళ సిద్ధాంతపరంగా వేరు. తప్పు చేసినప్పుడు విమర్శ చేసుకుంటారు, ఆ విమర్శలు కామన్. మా నాయకుడిని అన్నారా అని మేము కార్యకర్తలు ఎప్పుడు కొట్టుకోవద్దు. హెల్దీ పాలిటిక్స్ చేద్దాం, కలిసినామా షేక్ హ్యాండ్ ఇచ్చుకుందాం, మాట్లాడుకుందాం, నవ్వుతూ మాట్లాడుకుందాం, ఫ్రెండ్లీగా ఉందాం. కానీ పార్టీ పరంగా వస్తే, అభివృద్ధి పరంగా వస్తే విమర్శించండి, దానికి మేము ఆన్సర్ ఇస్తాం. నాయకులు ఎప్పుడు కొట్టుకోరు, మనం ఎందుకు కొట్టుకోవాలి? ఆ మెసేజ్ ఎప్పుడు అది రాంగ్. మారండి ఇప్పుడన్నా. అట్లాంటి సాంప్రదాయాన్ని ముగింపు చెప్దాం. యువత రాజకీయాల్లో వస్తున్నారంటే ఒక కొత్తదనం ఉండాలి. లేకపోతే అదే గొర్రెల మందల్లాగా మనం వెనకాల వెళ్తే రెచ్చగొట్టే నాయకుడు ఉంటాడు, మనం రెచ్చిపోవద్దు. వాడు ఫాల్తుగాడు అవలగాడైతే మనం కూడా ఫాల్తుగాడు అవలగలమా? చదువుకున్న మనం ఆలోచించాలి, కొంచెమన్నా ఆలోచనతో ఉండాలి. అదే ట్రాక్లో వెళ్ళొద్దు. మనం ఒక మాటతో మనం ఏమన్నా చెప్తే మనం కూడా విమర్శించాలి. సో అట్లాంటి రాజకీయాలు వద్దు, కొట్టుకునే రాజకీయాలు వద్దు. తిట్టుకుందాం, విమర్శించుకుందాం, భౌతిక దాడులు ఆ రాజకీయాలు వద్దు. ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా, మా స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేని తిట్టినా, విమర్శించిన చెంచాలు వచ్చి నన్ను చెప్తారు. నేను చెంచాలు ఎందుకు అంటున్నా అంటే, కొంచెం బుద్ధి తెచ్చుకోండి. ఆడు హెల్దీ విమర్శ చేస్తే మర్యాద ఇస్తా. కొంచెం బుద్ధి తెచ్చుకొని మారండి. పైన నాయకులు ఒకటే, మనం కూడా ఒకటే ఉండాలి, నవ్వుతూ పలకరించుకోవాలి. సో అలాంటి రాజకీయాలకి ముగింపు చెప్దాం. చిల్లర రాజకీయాలు వద్దు. ఈ కొట్టుకునే రాజకీయాలు, తిట్టుకునే రాజకీయాలు, కర్రలు, రాళ్ళు, నెత్తులు వల కొట్టుకోవడం వద్దు. ఇందాక చెప్పినట్టు రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కాదు. మీ ఇంట్లోని చంపిర్రా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని కొట్టిర్రా, మీ అన్నదమ్ములను చంపిర్రా, ఎందుకు కొట్టుకుంటారండి? సిద్ధాంతపరంగానే వేరు. మనం వద్దు రాజకీయాల్లో అవి. మంచి క్లీన్ పాలిటిక్స్, హెల్దీ పాలిటిక్స్ చేద్దాం. అరే రాజకీయాలు అంటే ఇట్లా ఒకప్పుడు చూస్తుండే అండి మనం. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, ఒక వాజ్పేయి, ఒక మన్మోహన్ సింగ్ అప్పట్లో. ఇట్లాంటి రాజకీయాలు మనం మళ్ళీ చూడాలి. మనం ఇప్పుడులాగా కలిస్తే కొట్టుకోవడం. ఎగ్జాంపుల్ చెప్తా అండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు చెప్తా ఉన్నా. అసెంబ్లీలో ఒక మంచి వాతావరణం మీరు చూసారు. ఒక మంచి సాంప్రదాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెరలేపారు. అదేంటంటే, ఒక ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానం నుండి, ఒక ముఖ్యమంత్రి స్థాయి నుండి రేవంత్ రెడ్డి గారు వారిని దగ్గర వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఒక మంచి హెల్దీ పాలిటిక్స్కి వారు తెరలేపారు. కుత్బుల్లాపూర్కి వస్తే
అక్కడ మీరు యూత్ కాంగ్రెస్ లీడర్, కానీ సిటీ మొత్తము యూత్ అర్బన్ ఓటర్స్ అందరూ బీఆర్ఎస్కి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు ఏ కాన్ఫిడెన్స్తోని మళ్ళీ జిహెచ్ఎంసీ కూడా మేమే గెలుస్తాం, వచ్చే ఎలక్షన్స్ కూడా మేమే గెలుస్తాం? హైదరాబాద్లో అన్ని సీట్లు బీఆర్ఎస్ గెలిచినాయి, అది ఒప్పుకుంటా, కాదంటలే. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఒకటే. యువత బీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నారు, బీఆర్ఎస్ పక్షాన ఉన్నారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. సరే, బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ని హైదరాబాద్లో గెలిపించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందుతున్న సంక్షేమాలు చూసి, చేస్తున్న అభివృద్ధి చూసి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది గుండు సున్నా. మరి అది చెప్పరు. రూరల్లో సర్పంచ్ ఎన్నికలు అయినాయి, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 85% గెలిచారు. సరే, ఇక్కడ మాట్లాడదాం, హైదరాబాద్లో మాట్లాడదాం. హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి రాలే అంటున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించారు? ఎందుకంటే మేము అనుకున్నది తప్పు, బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అనుకున్నది తప్పు. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. సరే, కంటోన్మెంట్ ఏదో గెలిచింది అనుకుందాం. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చింది. జూబ్లీహిల్స్లో కూడా సిట్టింగ్ సీట్ కదా బీఆర్ఎస్, మరి అక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలిచింది కదా. 100 కోట్లు గుమ్మరిచ్చిరని చెప్పి టాక్ నడుస్తుంది. అంటాడండి, ఎంత అంటాడు. వాడి మీద బురద ఉంది అని చెప్పి మాకు కూడా బురద అంటించాలనుకుంటాడు. కేటీఆర్ కోట్లు ఖర్చు పెట్టినా వాళ్ళ ఎమ్మెల్యేలకి పంపించి, నా బీఆర్ఎస్కి చెందిన ఒక మిత్రుడు చెప్తా, కేటీఆర్ ఒక ఎమ్మెల్యేకి ఒక ఇన్ఛార్జ్ ఇచ్చిండు. ఆ డివిజన్ ఇన్ఛార్జ్ ఇచ్చి, నువ్వు ఇన్ని కోట్లు ఆ డివిజన్లో ఖర్చు పెట్టాలి అన్నాడు. డబ్బు మీద కేటీఆర్ డిపెండ్ అవుతాడు. మేము ప్రజలను నమ్ముకొని రాజకీయం చేస్తాం, ప్రజలు నమ్ముకొని ఓట్లు అడగడానికి పోతాం. గెలిచినాం కదా జూబ్లీహిల్స్లో. యువత ఎటువైపు ఉన్నారు? నవీన్ యాదవ్ వైపు ఉండే, కాంగ్రెస్ పార్టీ వైపు ఉండే. ఇప్పుడు కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఏదైతే జిహెచ్ఎంసీ 3 అయిందో, సిఎంసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మూడిట్లో 300 డివిజన్స్ ఉన్నాయి. మా సైబరాబాద్లో 76 డివిజన్స్ ఉన్నాయి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో 74 డివిజన్స్ ఉన్నాయి. రాసి పెట్టుకోండి. ఆ రోజు నేనే మీతో మాట్లాడతా ఆఫ్టర్ జిహెచ్ఎంసీ ఎలక్షన్. కొట్టినాం కదా అన్న అంట. ఆ రోజు ఇంటర్వ్యూలో ఏదైతే చెప్పినానో, కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు జిహెచ్ఎంసీలో కూడా గెలవబోతుందని ఇప్పుడు చెప్తున్నా, ఆ రోజు కూడా చెప్తా. ప్రజలు ఇంకా మిమ్మల్నే నమ్ముతురు అని చెప్పి మీరు అనుకుంటున్నారు? మిమ్మల్నే నమ్ముతురు కాదు, మమ్మల్నే నమ్ముతురు. అంతే, ప్రజలు మమ్మల్నే నమ్ముతురు. ఆడొకడు ఉంటాడు బీఆర్ఎస్ కార్యకర్త ప్రజల్ని రెచ్చగొట్టడానికి, కానీ వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీనే ఉంటేనే చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే అభివృద్ధి అవుతుందని. సరే, నాది ఒక పర్సనల్ క్వశ్చన్ మీకు. మీరు అవుట్ ఆఫ్ ది పార్టీ ఒక లీడర్, అవుట్ ఆఫ్ ద పాలిటిక్స్ కూడా కన్సిడర్ చేయకుండా ఒక లీడర్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే ఎవరిని తీసుకుంటారు? ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. ఆఫ్ కోర్స్ రాహుల్ గాంధీ. ఆఫ్ కోర్స్ రాహుల్ గాంధీ. ఎందుకు? మా నాయకుడు. త్యాగాల కుటుంబం త్యాగాల ఫలితం ఈరోజు మనం ఇలా బతుకుతున్నాం. వాళ్ళ ఫ్యామిలీకి థ్రెట్ ఉన్న వాళ్ళ కుటుంబం కూడా దేశం కోసం ప్రాణం అనిపించింది. రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మధ్య ఉంటూ భారత్ జోడో యాత్ర చేసి ఆయన వెళ్ళిపోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్. కానీ ప్రజలను వదిలేస్తే, ఈ దేశ ప్రజల్ని ఇట్లనే వదిలేస్తే ఈ బీజేపీ మాయమాటలు నమ్మి మోసపోతారు. ఆయనకి థ్రెట్ ఉన్నా కూడా ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఏదైనా సరే కోవిడ్కు ముందు కూడా ఆయన చెప్పారు, ఏదో సంథింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్, గవర్నమెంట్ చూసుకోవాలంటే మనకేముంది మోడీ ఉన్నాడు అయిపోతుంది అంటే చిప్పలు పట్టుకొని కొడితే కోవిడ్ వెళ్ళిపోతుందంట. రాహుల్ గాంధీ నెవర్ కాంప్రమైజ్ లీడర్. ఆయన మీద ఎన్ని కేసులు పెట్టినా కాంప్రమైజ్ కాలేడు. అడుగుతూనే ఉన్నాడు, ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఆయన ఒకటే చెప్పిండు, ఆమె డరితే నై క్యూకి ఆమె కాంగ్రెస్ అయ్యండి. భయం అనేది మా కాంగ్రెస్ పార్టీ బ్లడ్లో లేదు. అలాంటి నాయకుడి
అండర్లో వర్క్ చేయడం నేను గర్వంగా భావిస్తున్నా. ఆయననే ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నా. రాహుల్ గాంధీ నా లీడర్. ఇక నా ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి గారు. ఆయన మాటకి నేను ఫ్యాన్. ఆయన స్టైల్, వర్కింగ్ స్టైల్కి నేను అభిమాని. ఇప్పుడు రాహుల్ గాంధీ అన్న ప్రతిసారి అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడేది రాజకీయాల కోసం ఇంటి పేరు దొంగతనం చేసిర్రు, గాంధీ ఫ్యామిలీయా వాళ్ళది అని క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు మొన్న గాంధీ సరోవర్కి జరిగిన ఇన్సిడెంట్లో కూడా ఎవరైతే గాంధీ వాళ్ళ మునిమన్ముడు ఉన్నాడో తుషార్ గాంధీ, ఆయన ట్వీట్ చేసిండు అనమాట. ఏమని? ఆ డెవలప్మెంట్ కోసం అమాయకులకి ఇబ్బంది కలగనీయకుండా అక్కడ స్టాచ్యూ వద్దు, ఏది వద్దు అని చెప్పి కామెంట్ చేసిరని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. మీరేమంటారు? గాంధీ గారి మనవడు, ముని మనవడా, ముని గాంధీ గారి మనవడు ఎవరైతే ఉన్నారో ట్వీట్ చేసిరో అది మేము కూడా చూసినాం. ఆయన సోషల్ మీడియా వచ్చేదాన్ని చూసి, సోషల్ మీడియాలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రాపగాండా, ఫేక్ ప్రాపగాండా చేసిందో 5,000 కోట్లతో గాంధీ విగ్రహం అని చెప్పారు. ఆయన కూడా పాపం అదే అనుకోండి, మిస్ఇన్ఫార్మ్డ్, ఈజ్ మిస్ఇన్ఫార్మ్డ్. ఎప్పుడైతే ఆయన క్లారిటీ వచ్చిందో అప్పటి నుంచి ఏమన్నా ట్వీట్ చేసిండా? లేదు. ప్రశ్నించిండా? చేయలేడు. అది నిజం అనుకుర్రు. ఈ బీఆర్ఎస్ పార్టీ 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం మేమెందుకు కడతామండి? గాంధీ గారి విగ్రహం లంగర్ హౌస్ దగ్గర కడుతున్నాం, అది బాపు ఘాట్ అని చెప్తాం. 2 నదుల సంగమం దగ్గర, ఒకవైపు ఈసా, ఒకవైపు మూసా, 2 కలిసే దగ్గర గాంధీ గారి విగ్రహం పెడుతున్నాం. ఇక పేదల ఇల్లు కూల్స్తున్నామంటే ఏదైతే ఎఫ్టీఎల్లో ఉందో అది కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుందో, రేపు వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. చూసి తట్టుకోలేము మనం. ప్రాణాలు పోతాయి, చచ్చిపోతారండి వరదలు వచ్చినప్పుడు. షార్ట్ సర్క్యూట్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళలేరు, జాబ్కి వెళ్ళలేరు. వీళ్ళు రెచ్చగొట్టడంలో ఆరితేరిన వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడతారు. రెచ్చిపోకండి. వేరే దగ్గర ప్రత్యామ్నాయం మీకు ఇల్లులు ఇస్తుంది, మంచి ప్రైమ్ ఏరియాలో ఇస్తుంది, మీకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటుంది. ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బు ఇస్తుంది ప్రభుత్వం. సో బీఆర్ఎస్ మాయ మాటలు నమ్మి మీరు ఆ ట్రాప్లో పడకండి. మహనీయుడు మహాత్మా గాంధీ గారి విగ్రహం పెట్టడంలో తప్పేముందండి? అది కూడా లంగా రోజులో పెడుతున్నాము, బాపు గారి దగ్గర పెడుతున్నాము, దాంట్లో తప్పేముంది? మేమేమి 5,000 కోట్లన్నీ ఎక్కడ చెప్పలే. అరే మూసి ఫేస్ 1 పనులకే 6,500 కోట్లు అవుతుంది. గాంధీ గారి విగ్రహానికి 70 కోట్ల మాత్రమే అవుతుంది. ఒక 50 కోట్లు లైబ్రరీకి అని కూడా ఏదో అన్నారు. ఇప్పుడున్న టైట్ సిచ్యువేషన్లో 70 కోట్లు కూడా అవసరం అంటారు. టైట్ సిచ్యువేషన్ మనం ఒక సంపద సృష్టిస్తూ ఉన్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇదంతా ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లాగా చూడండి, రాష్ట్రానికి ఆదాయం వచ్చేలాగా చూడండి. మూసి ప్రక్షాళన జరిగితే మనకి ఆ నీరు అవసరాలకు అనుగుణంగా ఉంటుంది, టూరిజం పెరుగుతుంది, నైట్ ఎకానమీ పెరుగుతుంది, పర్యాటక కేంద్రం పెరుగుతుంది, ఇతర దేశాలకు చెందిన వాళ్ళు మన రాష్ట్రానికి వస్తారు. ఇది ఒక మంచి పర్యాటక కేంద్రంగా అవుతుంది. ఇంకొకటి, ఇల్లులు తొలగించేది రేపు వరదలకు ముంపు పొంచి ఉందో అవే మనం తొలగిస్తూ ఉన్నాం. సరే, మొన్న ఇప్పుడు ఇందాక మూసీ గురించి వచ్చింది కాబట్టి 6,000 కోట్లు అంటున్నారు కదా, డిపిఆర్ ఎందుకు సబ్మిట్ చేస్తున్నారు? మనం ప్లానింగ్ ఉంటుంది. ఏదన్నా మనం ఏదో కాళేశ్వరం కట్టేసినట్టు ఇట్లా కట్టేస్తే రేపు మనకు ప్రాబ్లం అవుతుంది. ఏదన్నా మనం ప్రణాళిక చేసుకొని ప్రజలకు ఇబ్బంది అయ్యే విధంగా కాకుండా అక్కడ బ్రిడ్జెస్, వాకింగ్ ట్రాక్స్, పార్క్స్ అవన్నీ రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఏదో కాళేశ్వరం కట్టినట్టు కట్టేస్తే కట్టేయచ్చు, నాణ్యత లేని పనులు చేసినట్టు, కాళేశ్వరం చేసినట్టు. అట్లా ఈ ప్రభుత్వం చేయదు. ఏదన్నా ప్రణాళికతోటే పోతుంది, ఎన్విరాన్మెంట్ తోటి సజెషన్ తీసుకునే పోతుంది. మళ్ళీ 6,000 కోట్ల బడ్జెట్ ఎడికైనా వచ్చింది? 6,500 కోట్లు. అది అభివృద్ధిలో భాగం అండి. పర్యాటకం పెంచడం తప్ప మన రాష్ట్రానికి రావద్దా? మన ఇతర దేశాల్లో ఎట్లయితే లండన్, సియోల్ ఉందో అట్లా రివర్ ఫ్రంట్ మనం చేసుకోవద్దా? ఇక్కడ మనం పర్యాటక కేంద్రం కాకుండా
ఈ నీళ్లు నల్గొండ జిల్లా ప్రజలకు, అక్కడున్న రైతులకి, వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా లేదా? అదెందుకు మాట్లాడరు? మూసి నీరు ఏదైతే ఈ మురికి నీరు నల్గొండకి చేరుతుందో, నల్గొండ దగ్గర నేను మీ స్టాఫ్ అంతా కెమెరా తీసుకొని పోదాం, అక్కడ ఉన్న ప్రజలను అడుగుదాం. అక్కడ ఉన్న నీరంతా కలుషితమవుతుంది, పుట్టే పిల్లలు వంకరగా పుడుతున్నారు. మరి బాధ ఏదా వాళ్ళకి? ఈ అభివృద్ధి చేస్తున్న ఒక పర్యాటక కేంద్రంగా మారుస్తూ ఉన్నాం. ఈ 6,500 కోట్లు ఫేజ్ 1 పనులు ఏదైతే ఉందో, ఓన్లీ సుందరీకరణ కాకుండా ఉపయోగపడే విధంగా ఉంది కదా ప్రజలకి. ఆ నీరు ఉపయోగపడుతుంది కదా. నల్గొండ జిల్లా ప్రజలకు అడిగితే, ఈ మూసి బాధితులు వాళ్ళే కాబట్టి వారిని అడిగితే చెప్తారు మూసి సుందరీకరణ, మూసి ప్రక్షాళన చేయడం ఎంత ఇంపార్టెంట్ అని. ఇప్పుడు సోషల్ యాక్టివిస్టులు వీళ్ళని మనం అడిగినాం అనుకోండి, వాళ్ళు చెప్పేది ఏంటంటే మూసి ఇట్లా కావడానికి కారణము మున్సిపల్ చెత్త అంతా దీంట్లోకి డంప్ చేస్తుంది, మున్సిపల్ సీవేజ్ వేస్ట్ అంతా దీంట్లోకి డంప్ అవుతుంది, దీనివల్ల ఎక్కువ టాక్సిసిటీ అవుతుంది, కానీ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏమి ఇక్కడ వస్తలేదు అంటారు. ఇప్పుడు అది గవర్నెన్స్ ప్రాబ్లమే కదా. మనం పాత ప్రభుత్వాలు ఏదున్నా ప్రణాళికలు స్టార్ట్ చేసింది సరే. ఈయన కూడా ఏదో కేటీఆర్ చెప్తా ఉన్నాడు, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి మేము చేసినామని. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ హయాంలో. నువ్వు వచ్చి ఏదో గొప్ప చేసినట్టు కాదు. రాజశేఖర్ రెడ్డి గారు ప్రయత్నించారు, చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారు, రేవంత్ రెడ్డి గారు కొంచెం సీరియస్గా తీసుకోరు. మనం ఉన్నప్పుడే ఈ షార్ట్ పీరియడ్లోనే మనం చేసేయాలి, దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ సివరేజ్ వాటర్ కూడా డైవర్ట్ చేసే పనిలోనే మనం ఉన్నాం, దాన్ని స్టాప్ చేసే పనిలోనే మనం ఉన్నాం. షార్ట్ పీరియడ్ అంటే మళ్ళీ రారని ఏమన్నా? షార్ట్ పీరియడ్ అంటే తొందరగా అయిపోవాలండి, వాళ్ళగా ల్యాగ్ చేసుకుంటూ కమిషన్ల కోసం కాదు. అట్లానా? మనం 6,000 కోట్లు ప్రకటించి దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు 1,00,000 కోట్లు కార్యేశ్వరం పెట్టి కమిషన్లు తిన్నట్టు కాదు. రాసి పెట్టుకోండి, 2034 వరకు ఉంటున్నాం అంతే. ఆ తర్వాత ప్రజలు ఇంకో 10 years ఎక్స్టెండ్ చేస్తారు. అవసరమైతే 2047 వరకు ఎక్స్టెండ్ చేస్తారు. స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుతుంది. మార్క్ మై వర్డ్స్, మనం హెల్దీగా మంచిగా ఉంటే 2047 వరకు అయితే మనం బతుకుతాంగా. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మీరు చూసుకోండి. మార్క్ మై వర్డ్స్ ఉంటుంది అంటారు, కలుద్దాం అంటారు. కలుద్దాం, ఒక మంచి పొజిషన్ నుండి మిమ్మల్ని కలుస్తాం. డెఫినెట్గా మీరు కూడా ఒక టాప్ పొజిషన్లో ఉండాలని కోరుతున్నా. కానీ మనం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినప్పుడల్లా ఇంటర్నల్గా గ్రూపిజాలు, ఇంటర్నల్ పాలిటిక్స్, నేను లీడర్ అంటే నేను లీడర్ అని చెప్పి జబ్బలు గుద్దుకునే లెక్కలు చాలా ఉన్నాయి అని చెప్పి మాట్లాడడం కాదు, బయటకు కూడా అవే కనిపిస్తాయి మనకి. మీరేమో అది మా వీక్నెస్ కాదు, అదే మా స్ట్రెంగ్త్ అంటారు. బయట క్యాడర్ ఏమో అదే మా వీక్నెస్ అంటారు. ఏమంటారు దీనికి? కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవంట, నమ్ముతారా మీరు? ఉన్నాయంటే నమ్ముతారా? లేదు కదా. గ్రూపుల్లో ఎవరిని నేనెందుకు చెప్తా? గ్రూపులు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయి. ఇక ఆన్ రికార్డ్ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయి. అది మా వీక్నెస్ కాదు, మళ్ళీ చెప్తున్నా, అది మా వీక్నెస్ కాదు, మా స్ట్రెంగ్త్. ఎట్ లాస్ట్ మేమందరు పనిచేసేది జెండా కోసం, కాంగ్రెస్ పార్టీ జెండా కోసం మేము ఐక్యం అవుతాం. గ్రూప్స్ ఉంటాయి, మాకు బాసులు లేరు. ఇప్పుడు నేను లీడర్ అవ్వాలనే కదా కోరుకుంటా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, మనం రాజకీయాలు చేస్తున్నప్పుడు, ఒక నాయకుడు అయినప్పుడు ఏదో మంత్రో ముఖ్యమంత్రి ప్రజల అవకాశం ఇవ్వాలని కోరుకుంటాం. దాంట్లో తప్పేముంది? ఎవరి గ్రూప్లో అలాగ ఉంటాయి, గ్రూపులు ఉన్నాయి. కానీ మేము వేరే పార్టీకి వెళ్తలే కదా, వేరే పార్టీలో వెళ్ళి టచ్ ఉంటలేము కదా. అందరు కలిసే కదా పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. ప్రతిపక్షంలో తిట్టుకున్నాం, చేసుకున్నాం, కానీ ఐక్యంగా పార్టీని అధికారంలోకి తెచ్చుకోలేమా? అది మా స్ట్రెంగ్త్ అండి, వీక్నెస్ కాదు. స్ట్రెంగ్తే. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ అనేది మా స్ట్రెంగ్త్. బీఆర్ఎస్ పార్టీకి బాస్ ఉన్నారు, ఆ నాయకులకి బాస్ ఉన్నారు, మాకు మేమే కదా బాస్. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకి నాయకులకి తేడా ఏముండదు, ఎవరి కాలు బాస్ అంతే. బీఆర్ఎస్ పార్టీ లాగా డిక్టేటర్షిప్ ఉండదు ఇంట్లో. నేను చెప్పిందే వినాలి, మాకు ప్రజాస్వామ్యం ఎక్కువ.
కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఉంటుంది, ఎవరు ఏమన్నా మాట్లాడతాం. మాకు కష్టం ఏమైనా అయితే, మాకు అన్యాయం జరిగితే గాంధీ భవన్ పోయి మాట్లాడతాం, ఆ స్వేచ్ఛ ఉంది. సరే జరసేపు స్టేట్ పక్కకు పెట్టేద్దాము. కుత్బుల్లాపూర్కి వచ్చేస్తే కుత్బుల్లాపూర్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూనా వర్సెస్ కూనా కొలన్ అది అప్పుడు అయిపోయింది. సరే ఒక కూనా గెలిచిర్రు, ఇంకో కూనా మళ్ళీ కాంగ్రెస్కి వచ్చేసారు. ఇప్పుడు హైకమాండ్ మీకు ఏం చెప్తుంది? కూనా శ్రీశైలం గారిని ఫాలో కమ్మంటుందా, హనుమంత్ రెడ్డి గారిని ఫాలో కమ్మంటుందా? ఒకరిని ఫాలో కమ్మని చెప్పదు. మాకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఒక లీడర్ కావాలి, కష్టాలు చెప్పుకోనికి కానీ ఒక మాకు ముందుకు తీసుకెళ్ళే ఒక నాయకుడు అయితే ఉండాలి కదా. చాలామంది నాయకులు ఉన్నారంటే మా అదృష్టం, అది అంతే అండి, మా అదృష్టం. కుత్బుల్లాపూర్లో కూడా గ్రూపులు ఉన్నాయి, అది కూడా మా స్ట్రెంతే, అది కూడా మా స్ట్రెంతే. మీరు ఇద్దరు పేర్లే చెప్పారు, చాలా గ్రూపులు ఉన్నాయి, చాలామంది ఉన్నారు. ఎన్ఎస్ఏ నుంచి పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు, దాంట్లో తప్పేముంది? అదే మా స్ట్రెంత్. అందరూ ఒకటే అంట. మాకు అదృష్టంగా చెప్తున్నా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గ్రూప్ ఉండడం మా అదృష్టం. మాకు చాలామంది నాయకులు ఉన్నారు, ఒక్కరు కాదు, ప్రత్యామ్నాయంగా చాలామంది నాయకులు ఉన్నారు. ఈ గ్రూప్ నాయకులే ఎవరైతే ఉన్నారో అందరు కలిసి రాబోయే ఎన్నికల్లో కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది కంపల్సరీ. చూద్దాం, డీలిమిటేషన్ అయ్యి 2 కాన్స్టిట్యున్సీ అవుతుందో నెక్స్ట్ ఎలక్షన్కి, కానీ ఎగిరేది మాత్రం కాంగ్రెస్ పార్టీ జెండా. అంత లేకపోతే అంత ఎందుకండి, వివేక్ని రాజీనామా చేసి రమ్మనండి, హైయెస్ట్ మెజారిటీ కదా తెలంగాణ స్టేట్లో. ఛాలెంజ్ అంటాడు ఎప్పుడు. ఒకసారి ఎన్టీవీ అసెంబ్లీ ఎన్నికల్లో ఛాలెంజ్ రాజీనామా చేయి, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నావు కదా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేకి నా ఛాలెంజ్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్కి నా ఛాలెంజ్. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తలేదు, సంక్షేమ పథకాలు అందుతలేవు అంటున్నావుగా, రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేసి ఎన్నికలకి రా, ఎవరు ఆశీర్వదిస్తారో చూద్దాం, ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో చూద్దాం. నువ్వు కాన్ఫిడెంట్గా హైయెస్ట్ మెజారిటీ అని కాన్ఫిడెంట్గా ఉన్నావుగా, రాజీనామా చేసిరా, ప్రజలే చెప్తారు. కేసీఆర్ మీ మీద ఒపీనియన్ ఏంటిది? ఎందుకంటే తెలంగాణ తెచ్చిన జాతిపిత అని చెప్పి మన జీవన్ రెడ్డి గారు అనకండి, మీరు అనొద్దంట. జాతిపిత అనకండి, జాతిపిత ఎందుకు? మనం అంటలే, బీఆర్ఎస్ వాళ్ళు. మీరేమన్నారు? బీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే అంటున్నారు. మనం అంటే మీడియా అంటలేదు, పబ్లిక్ కూడా అంటారు అని చెప్పి అలా. పబ్లిక్ అన్నారండి, మీ నోటి నుంచి వచ్చింది బీఆర్ఎస్ అంటుందని. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అంటుంది కేసీఆర్ జాతిపిత అని. కేసీఆర్ గారిని నేను గౌరవిస్తాను, నేనే కాదు మా ముఖ్యమంత్రి గారు కూడా గౌరవిస్తారు. ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపిర్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపిర్రు. అదేంటంటే, ఒక ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి కూర్చున్నప్పుడు స్వయంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఆరోగ్యం బాగుందా అని అడిగారు. ఒక హెల్దీ పాలిటిక్స్కి ఆయన తెరలేపారు. కానీ ఒక బలుపు, ఒక దద్దమ్మ, వారి సొంత తండ్రి లేచి నమస్కారం చేసినప్పుడు అందరు ఎమ్మెల్యేలు లేచారు. ఒక బల్బు అంటారా దాన్ని ఏమంటారో కానీ వాడు మాత్రం అట్లనే కూర్చుంది. కేటీఆర్ ఒక ఫార్మర్ మినిస్టర్, ఆయన వాడు కేటీఆర్ గాడు అట్లనే కూర్చుంది. ఫార్మర్ మినిస్టరే కానీ అట్లనే మాట్లాడాలి కదా. ఒక హోదాలో ఉన్నప్పుడు మర్యాదగా మాట్లాడాలి. ఏం మాట్లాడతాడండి మా ముఖ్యమంత్రి గారి గురించి, మా రాహుల్ గాంధీ గారి గురించి ఏం మాట్లాడుతుండు? మర్యాదగా మాట్లాడు, మర్యాద ఉంచుకో. మీ తండ్రి పట్ల మాకు గౌరవం ఉంది, నీకు లేదేమో. మీ తండ్రి లేచి నిల్చున్నప్పుడు నువ్వు నిల్చోలేవు అంటే నీ తండ్రి పట్ల నీకెంత మర్యాద ఉందో దాన్ని బట్టే అర్థమైంది కదా. మా ముఖ్యమంత్రి గారికి నువ్వు మర్యాద ఇవ్వమేమో, కనీసం మీ తండ్రి కన్నా ఇవ్వాలి. కేసీఆర్ గారు అంటే మాకు గౌరవం అండి. తెలంగాణ రాష్ట్రం సాధనలో ఆయనది కూడా ఒక పాత్ర ఉంది, కానీ జాతిపిత అంటే ఒప్పుకో. కేసీఆర్ గారిని గౌరవిస్తాం, మా ముఖ్యమంత్రి గారే ఎగ్జాంపుల్. బయట ఎంతున్నా ఆయన మీద ఎన్ని కేసులు పెట్టి
సొంత కూతురు ఎంగేజ్మెంట్కి రాకుండా చేసినా కూడా ఒక గంట వచ్చిపోయిండండి. అంత ఇబ్బందులకు గురి చేసినా వచ్చి నమస్కారం చేసిండు, మర్యాద ఇచ్చిండు. రండి, మీ గౌరవానికి భంగం కలగదు, అసెంబ్లీకి రండి అని ఆహ్వానిస్తున్నాడు. కేటీఆర్కి మర్యాద ఇవ్వమండి. ఎప్పుడైనా కేటీఆర్ మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో. మూసి ప్రక్షాళన చేస్తున్నాం, దాంట్లో మురికి చూసినాం. దానికంటే ఎక్కువ నీ నోట్లో ఉంది మురికి. నీ నోట్లో ఉంది కేటీఆర్, మురికి నీ నోట్లో ఉంది. ప్రక్షాళన చేసుకో, లేకపోతే మేము ప్రక్షాళన చేస్తాం. మూసి ప్రక్షాళన చేసినప్పుడు మాకు తెలుసు, నీ నోరు కూడా ప్రక్షాళన చేయాల్సి వస్తుంది. మీ తండ్రి గారి పట్ల మాకు గౌరవం ఉంది. మీ తండ్రి గౌరవాన్ని తగ్గిస్తుంది నువ్వు, మేం కాదు. కేసీఆర్ గారిని గౌరవిస్తాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర కూడా ఉంది. మాకు జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారు, కోదండరామ్ గారు, కేసీఆర్ గారు వారి జాతికి వారి పార్టీకి జాతిపిత కావచ్చు, మాకు కాదు. ఆయన స్వీయ ప్రకటించుకుంటాడు స్వయంగా, ఆయననే జాతిపిత అని. రెస్పెక్ట్ ఇస్తారు మరి కేసీఆర్కి. కేసీఆర్ గారికి రెస్పెక్ట్ ఇస్తా. కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం ఉంది. ఇందాకనే కానీ టోప్ వేసుకొని అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, ఆడ చేయి చూపించి ఈడ చేయి చూపించి. ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి. ఆయన ఇంజనీరా? ఆయన ఏమైనా ఇంజనీరా? ఆయన ఏమైనా ఇంజనీరా? కాళేశ్వరానికి విమర్శిస్తామండి, గౌరవం ఉంది, విమర్శించొద్దా? తప్పు చేసి విమర్శించొద్దా? విమర్శిస్తాం, గౌరవం కూడా ఇస్తాం. సరే, ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. మీరు పర్సనల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిరా? యూత్కి మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే యాజ్ ఎ లీడర్ ఏమి ఇస్తారు? రాజకీయాల్లో కష్టాలు ఉండవు, ఎదురు దెబ్బలు ఉండవు, వెన్నుపోట్లు ఉండవు, ఇవన్నీ ఏముండవు అని నేను చెప్పా. రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి, ఎదురు దెబ్బలు ఉంటాయి, వెన్నుపోట్లు ఉంటాయి, ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటుంది. నీయోడే నిన్ను కిందికి లాగుతాడు. బయట పాలిటిక్స్ కన్నా ఇంటర్నల్ పాలిటిక్స్ కూడా చాలా ఉంటాయి రాజకీయాల్లో. ఇందాకనే ఉండవన్నావా? ఇంటర్నల్ పాలిటిక్స్. ఇంటర్నల్ అడుగుతున్నాను, కాంగ్రెస్లో ఉండవన్నావు కదా. ఇంటర్నల్ పాలిటిక్స్ అంటున్నా, నిన్ను గుంజుతారు. ఇప్పుడు మనం ఇద్దరం ఎట్లుంటుందో నేను చెప్తా. హెల్దీ పాలిటిక్స్ చెప్తా, ఉండవంటే హెల్దీ పాలిటిక్స్ చెప్తా. మాకు ఇంటర్నల్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎన్నికలు అంటారు యూత్ కాంగ్రెస్లో. దాంట్లో నువ్వు పోటీ పడుతున్నా, నేను పోటీ పడుతున్నా. నేను ఓడగొట్టాలంటే నేను ఇంకా ఓట్లు తెచ్చుకోవాలి. అప్పుడు నేను కిందికి లాగడం కదా, కానీ నేను ప్రెసిడెంట్ అయితే నువ్వు వైస్ ప్రెసిడెంట్ అవుతావు. ఇలాంటి పాలిటిక్స్ ఉంటుంది. చెప్పనీయండి జరా, నేను ఏదన్నా చెప్పడంలో ఒక కోణం ఉంటుంది. మీరు ఆ కోణం అడిగితే ఇక ఇట్లా వివరించాల్సి వస్తుంది. ఏదైనా హెల్దీ పాలిటిక్స్ ఉంటుంది, హెల్దీ పాలిటిక్స్ చేయాలి. వెన్నుపోట్లు ఉంటాయి, ఇవన్నీ తట్టుకోవాలి. ఇవన్నీ చేత కాకపోతే జాబ్ చేసుకో, బిజినెస్ చేసుకో. ప్రజాసేవ చేయాలనుకుంటే, ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుంటే, ప్రజల కష్టం మీద నువ్వు పోరాటం చేయాలంటే, అవి పరిష్కరించే విధంగా నువ్వు ముందడుగు వేయాలంటే ఇవన్నీ తట్టుకోవాలి. కాకపోతే రాజకీయాల్లోకి రాకు. కాదు డబ్బు ఉంటేనే రాజకీయాలు అంటే అది తప్పు. డబ్బు ఉంటేనే రాజకీయాలు చేయడం అనేది తప్పు. మన యువత, దేశ యువతనే డబ్బు ఉంటేనే రాజకీయాలు చేయాలి, మనకెందుకని పట్టించుకోకుండా వదిలితే రేపు రాజకీయ నాయకులు ఏదైతే రాజకీయాలు ఉన్నాయో దాంట్లో నాయకులుగా కనిపించే వారంతా బిజినెస్ మ్యాన్లు ఉంటారు, రాజకీయ నాయకుల కొడుకులు ఉంటారు, అలాంటి వారు ఉండరు. నిఖిల్ గారు, నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక సామాన్యుణ్ణి. రాజకీయాల్లో సేవ చేయడానికి వచ్చిన. నాకు ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా, ఎమ్మెల్సీ కావాలా, రేపు ఏదన్నా కావాలంటే అది నేను నిర్ణయించుకునే కాదు. నా పోరాటంలో చిత్తశుద్ధి ఉంటే, నేను జెన్యూన్ అయితే ప్రజలే నన్ను ఎంకరేజ్ చేస్తారు. ప్రజాక్షేత్రంలో వెళ్ళి నేను కొట్లాడితే ప్రజలే నన్ను ఆశీర్వదిస్తారు. నేను అడగడం కన్నా వాళ్ళు ఇవ్వడమే గొప్ప. నేను ఏ పార్టీ నుంచి, నేను మంచోడిని కాకపోతే ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ప్రజలు నాకు ఓటేయరు. నేను మంచోడే ఇండిపెండెంట్గా పోటీ చేసినా నాకు ప్రజలు ఓటిస్తారు. అంటే డబ్బు ఉండాలని లేదు కదా. ఒక 10 మంది కోసం వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యపై నేను కొట్లాడితే నాకు అక్కడ డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తే చాలు, వాళ్ళ హృదయాలు గెలుచుకున్నట్టు. ఈ పాలిటిక్స్ చేద్దాం.
చీప్ పాలిటిక్స్ వద్దు. ఇంకొకటి చెప్తున్నా, యువతకి చెప్తున్నా, వస్తారు ఉంటారు, తిమింగలాలు ఉంటాయి రాజకీయాల్లో, ఆర్థికంగా ఉన్నోళ్ళు ఉంటారు, రాజకీయ నాయకుల కొడుకులు ఉంటారు, ఏ బ్యాక్గ్రౌండ్లో లేకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అంతెందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబమా కాదు కదా, ముఖ్యమంత్రి అయింది కదా. అట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎగ్జాంపుల్లో తీసుకొని ముందడుగు వేద్దాం. తిమింగలాలను ఉంటాయి, కొడదాం, వాళ్ళని కూడా కొడదాం. డబ్బు లేదా, గలం ఉందా, గలం పెంచుకో. మీరు కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చే ఒక ఛానల్ నడుపుతున్నారు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా. ఇది ఎట్లా చెప్పగలుగుతున్నా అంటే, ఈరోజు మీ ఛానల్లో, వ్యూహం ఛానల్లో, నేను ఒక బిజినెస్ మ్యాన్ కాదు, రాజకీయ కుటుంబ నేపథ్యం లేదు. మీ టీంలోనే ఒకరు నన్ను కాంటాక్ట్ అయ్యి పెయిడ్ ఇంటర్వ్యూ చేస్తారేమో అని నేను అనుకున్నా. స్టాఫ్ మెంబర్ చెప్పింది ఏంటంటే, కాదన్నా మేము ఏ పెయిడ్ ఛానల్ తీసుకోము, మీలాగా క్షేత్రస్థాయిలో ఎవరైతే కష్టపడుతున్నారో వారిని గుర్తించడమే మా పని అని చెప్పి. రాజకీయాల్లో కష్టపడుతూ పో, గుర్తింపు అనేది అదే వస్తుంది. ఈరోజు నిఖిల్ అన్న గుర్తించింది నన్ను, రేపు వేరే వాళ్ళు గుర్తిస్తారు. కష్టపడుతూ పోతూనే ఉండాలి, ఫలితం అనేది చూడకు. ఆటోమేటిక్గా నీకు ఆపర్చునిటీస్ వస్తాయి. ప్రజాక్షేత్రంలో ఉండు, ప్రజలు ఆశీర్వదిస్తారు. రేపు వాళ్ళే డిమాండ్ చేస్తారు పార్టీ దగ్గర, అరుణ్కి టికెట్ ఇయ్యరు, మేము గెలిపించుకుంటాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఒక కార్పొరేటర్గా ఎదుగుతానో, ఎమ్మెల్యే ఎదుగుతానో, ఎమ్మెల్సీ ఎదుగుతానో, కానీ నిఖిల్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అరుణ్ అనేటోడు ఒక ఆస్పైరింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ లాగా ఎదుగుతాడు. ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన కార్యకర్త ఎమ్మెల్యే అయితే ఎట్లుంటుందో నేను చూపిస్తాను. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్ని తిమింగలాలు ఉండని, ఉన్న రాజకీయ నాయకుల కుటుంబాలు కూడా రాని, నేను జెన్యున్గా ఉన్నా, నా మీద అక్రమ కేసులు లేవు, అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులు లేవు, జెన్యున్గా ఉన్నా, చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నా, ప్రజాక్షేత్రంలో ఉన్నా, ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నా, నా దగ్గర డబ్బు లేకున్నా వారి పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నా, నాయకుల దగ్గర తీసుకుపోయి వారి సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నా. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అరుణ్ అనేటోడు ఒక ఎమ్మెల్యే ఆస్పైరింగ్ ఎదుగుతాడు. ఎందుకు అవ్వద్దా? ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అవ్వద్దా? ఒక కార్యకర్త చట్టసభల్లో ఉండద్దా? నేను చట్టసభల్లో ఉండాలని కోరుకుంటున్నా, గలమెత్తాలని కోరుకుంటున్నా, నా నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడాలనుకుంటున్నా. 25 వయసు ఉంటే చాలు ఎమ్మెల్యే కావచ్చు. వచ్చే ఎన్నికల్లో నేను కూడా అడుగుతా పార్టీని, అట్లా తప్పేముంది? యువకుడికి అడగొద్దా? అంటే జెండా మోస్తూ తిరుగుతూనే ఉండాలా? లేదన్న, డెఫినెట్గా రావాలి. ఎందుకంటే రాబోయే ఎన్నికలలో మన యంగ్ పొలిటీషియన్స్ చాలామంది నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా రావాలని. చాలామంది నాకు కాంగ్రెస్ పార్టీయే కాదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. బాగా మాట్లాడుతున్నావు, ప్రజాక్షేత్రంలో ఉన్నావు, సమస్యలపై మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు ఖచ్చితంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఫ్యూచర్లో ఒక ఎమర్జింగ్ లీడర్లా అవుతున్నావు కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి స్థాయిలో ఉంటావు అని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. నేను వాళ్ళ నాయకులను తిట్టినా, విమర్శించినా కూడా వాళ్ళు దాంట్లో నిజం ఉందనే గ్రహించి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇంతకన్నా ఏం కావాలి? మళ్ళీ చెప్తున్నా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తిమింగలాలు ఉన్నాయి. వాళ్ళ కొడుకులు రాజకీయాల్లోకి వచ్చినా, వాళ్ళ ఆర్థికంగా బలంగా ఉన్నా నేను వెనకడుగు వేయ, ఏమైనా చేసుకోండి. ఒక కార్యకర్త నుంచి ఒక నాయకుడు ఎదగొద్దా? ఎదగాలి. కంపల్సరీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఒక ఆస్పైరింగ్ లీడర్గా అయితే ఉంటాను. దట్టు నా టార్గెట్ ఫ్యూచర్లో ఒక క్రియాశీలక రాజకీయాల్లో ఒక ముఖ్య పాత్ర పోషించాలనేది నా ఎయిమ్. దట్ షోస్ యూ హ్యావ్ ఎ లీడర్ మైండ్ సెట్ అన్న. యువత డ్రగ్స్కి బానిసలు అవుతూ ఉన్నారు, ఆల్కహాల్కి అడిక్ట్ అవుతూ ఉన్నారు, సిగరెట్ తాగుతున్నారు. దాంట్లో హై ఉంటుందేమో, నీకు ఆ నైట్ వరకే హై ఉంటుంది. వద్దు, డ్రగ్స్ వద్దు, ఆల్కహాల్ వద్దు, ఈ సిగరెట్లు వద్దు, బంద్ చేయరు. 25,000 సంపాదించినా, 30,000 సంపాదించినా, ఆ 20,000 తీసుకెళ్ళి మీ తల్లిదండ్రుల చేతిలో పెట్టండి, దాంట్లో మీకు హై కనిపిస్తుంది. నువ్వు ఒక గోల్ పెట్టుకో, ఎయిమ్ పెట్టుకో.
నువ్వు సక్సెస్ అవుతున్నావు అంటే దాంట్లో నీకు హై ఉంటుంది. ఒక బిజినెస్ పెట్టు, ఫెయిల్ అయినావా మళ్ళీ పెట్టు, మళ్ళీ సక్సెస్ అయినావా దాంట్లో నీకు హై ఉంటుంది. మత్తు పదార్థాలకి బానిస కాకండి, వద్దు. దాని ద్వారా చాలా నెగిటివ్స్ ఉంటాయి తప్ప పాజిటివ్ ఏం లేదు. ఈ జనరేషన్లో మొత్తం కల్తీ ఉన్నది. జిమ్ చేయుర్రి, హెల్దీ ఫుడ్ తినుర్రి, ఆ డ్రగ్స్ అవన్నీ బంద్ చేయుర్రి, దాని ద్వారా హై ఉండదు. ఒకసారి జిమ్ చేసి ఒక 1 మంత్ చూడు, దాంట్లో హై ఉంటుంది. వర్కౌట్ చేయండి. యువతకు ఒకటే చెప్తున్నా, రాంగ్ ట్రాక్లో పోకండి. భారతదేశంలో మొత్తం మన ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం మన భారతదేశం. మనం ఎంత బాగుంటామో, మనం ఎంత చదువుకుంటామో, ఎన్ని కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొస్తామో దాన్ని బట్టే మన దేశం మొదటి స్థానంలో ఉంటుంది. మన యువత తీసుకునే నిర్ణయాలే రేపటి మన దేశ భవిష్యత్తు. ఇందాక కల్తీ అన్నారు కదా, కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల మధ్యలో కల్తీలు ఏమైనా జరుగుతున్నాయా? ఎందుకంటే న్యూస్లు బయటకు వస్తున్నాయి, కార్యకర్తలే కొట్టుకుంటున్నారని చెప్పి. కల్తీ అంటే కార్యకర్తలే కొట్టుకుంటున్నారని చెప్పి వాళ్ళలో డిఫరెంట్ పార్టీకి సపోర్ట్. కాంగ్రెస్ పార్టీ అని నేను చెప్పను, మీరు చెప్పింది వాస్తవం. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం ఏదన్నా కానీ కార్యకర్తలు కొట్టుకోవడం ఏమైందండి? నాయకులు కొట్టుకుంటారా? ఏడన్నా నాయకుడు కొట్టుకోవడం చూసినామా? అరే నా ఎమ్మెల్యేని అంటాడా, అరే మా ఎంపీని అంటాడా, అరే మా నాయకుడిని అంటాడా? అరే మీ నాయకునికి లేని నీకెందుకురా? యువత రాజకీయాలకు మనం వస్తున్నాము, మనం వచ్చి ఏ ఎజెండాతో వస్తున్నాం, మనం చేస్తుంది ఏంది? మనం ఒక ఎజెండాతో రాజకీయాల్లోకి వచ్చినాం, కానీ మనం చేస్తుంది ఏంది? కొట్టుకోవడమా, తిట్టుకోవడమా, రాళ్ళు, కర్రలు, రాడ్లు, నెత్తులు వల్ల కొట్టుకుంటారు. ఎందుకు ఎందుకు? ఆ రాజకీయం మనం చేయొద్దు. మనం ఎందుకు కొట్టుకోవాలి? నాయకుడిని ఒకసారి అసెంబ్లీకి రండి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎమ్మెల్సీ క్యాంటీన్లో కూర్చొని కానీ లేకపోతే హాల్లో కూర్చొని కానీ పక్కన కూర్చొని నవ్వుకొని మాట్లాడుకుంటారు. కానీ అభివృద్ధి మీదకి వస్తే, సిద్ధాంతపరంగా వస్తే విమర్శించుకుంటారు. అక్కడికే వాళ్ళ రాజకీయం. కానీ మీరెందుకు కొట్టుకుంటారు? పిచ్చోళ్ళారా మీరు? అవలగాల్లా? ఈ రాజకీయం కాదు మనం చేయాల్సింది. కొత్తదనం, యువత రాజకీయాల్లో రావడమే కొత్తదనం తీసుకురావడానికి మనం వస్తున్నాం. ఈ రాజకీయాలని ప్రక్షాళన చేయడం మన పని. పొల్యూట్ అయిన రాజకీయాలని మనం ప్రక్షాళన చేయాలి. కానీ కొట్టుకోవడం ఏందండి? ఇప్పటికనే చెప్తున్నా, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం అన్ని పార్టీలకు చెప్తున్నా, అన్ని పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా, రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు, శత్రువులు కాదు. నీ ఇంటోని చంపిండా? నీ ఇంటి అన్నదమ్ములను కొట్టిర్రా? మరి ఎందుకురా నీకు పగ? విమర్శలు, నీ నాయకుడిని ఎవడన్నా విమర్శించిండా? నువ్వు కూడా విమర్శించు. కొట్టుకోవడం ఏంది? ఒక హెల్దీ పాలిటిక్స్ తీసుకొద్దాం, అన్నదమ్ముల్లో ఉందాం. సో వీ హ్యాడ్ ఎ గ్రేట్ కన్వర్జేషన్ అరుణ్ గారు. డెఫినెట్గా కమింగ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఆన్ గ్రౌండ్ వస్తాం మేము. మీ వార్డ్లో మీ యాక్షన్ ప్లాన్ ఏందో కూడా చూస్తాము. మీరు కూడా మాకు ఒక ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కంపల్సరీ. వాస్ వెరీ నైస్ టాక్ విత్ యూ. థ్యాంక్ యూ టు వ్యూహం టీమ్కి అందరికీ. ఇలానే కేవలం అరుణ్ని కాకుండా క్షేత్రస్థాయిలో ఏ పార్టీ అన్నా కానీ, కాంగ్రెస్సే కాదు, నేను ఇక్కడ కూడా వివక్ష చూపిస్తలేను, కాంగ్రెస్సే కాదు, ప్రతి పార్టీలో నాలాగా అరుణ్, ప్రతి పార్టీలో చాలా అరుణ్లు ఉన్నారు. క్షేత్రస్థాయిలో కష్టపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గుర్తించి ఈ ప్లాట్ఫామ్పై తీసుకొచ్చి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఐడియాస్ మీరు అడగండి, మీరు కూడా షేర్ చేయండి. దీన్ని బట్టే అర్థమైంది వ్యూహం విల్ గో హై అండ్ వీఆర్ విత్ యూ. వ్యూహం టీమ్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నాలాంటి కార్యకర్తలని ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. మీ స్టాఫ్, మీ టీం అంతా చాలా బాగున్నారు, చాలా హార్డ్ వర్కింగ్ ఉన్నారు. డెఫినెట్లీ యూ హిట్, మీరు కొడతారు. మీ ఛానల్ టాప్లో ఉంటుందని, ఒక ఛానల్తో కాకుండా ముందు కూడా శాటిలైట్ ఛానళ్ళు కూడా మీకు ఉండాలని నేను కోరుతా ఉన్నాను.